Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jade. Consider the following statements. Step-up cycloconverters. Step-up cycloconverters requires forced commutation. Statement 2. Step-down cycloconverters operated on line commutation. 3. Step-up or step-down cycloconverter can be load commutated for any type of load. అలా ఏముండదు. యాక్చువల్లీ స్టెప్-అప్ సైక్లో కన్వర్టర్ అనేది ఫోర్స్డ్ కమ్యూటేషన్ వాడాలి. స్టెప్ డౌన్ సైక్లో కన్వర్టర్ అనేది న్యాచురల్ కమ్యూటేషన్ ఆర్ లైన్ కమ్యూటేషన్. కేర్ఫుల్ వెరీ ఇంపార్టెంట్. న్యాచురల్ కమ్యూటేషన్. సో మనకు సి అనేది లేదండి, థర్డ్ స్టేట్మెంట్ రాదు. ఓన్లీ 1 and 2 అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 and 2 ఆప్షన్ సి. కేర్ఫుల్. నెక్స్ట్ వన్. ఇక్కడ క్వశ్చన్లో మీరు ఒకసారి కేర్ఫుల్గా చూడండి, మంచిగా ఇచ్చాడు క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్లు మనం కనుక ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు అందులో ఆ ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్ తెలిసారు. ఏం మెన్షన్ చేసిన పైన కంటెంట్ చదవాలి, స్కిప్ చేయదు. హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి సంబంధించిన విషయాలు. యావరేజ్ డీసీ కరెంట్ ఎంత? IM/π. అంటే ఇప్పుడు మనం ఒక్కదాన్ని చూజ్ చేయడం వల్ల ఎలిమినేట్ చేస్తున్నాం, రెండు చూసుకుందాం. IRMS అంటే IM/2 అంటే A మస్ట్ బి 2, B మస్ట్ బి 3. చూడండి, అలా మనం చూసుకుంటే CDలు పోయినాయి. చూసారా, రెండు సేమ్ ఉన్నాయి. ఇప్పుడు మనం C చెక్ చేయాల్సింది. C చెక్ చేస్తే రిపిల్ ఫ్యాక్టర్ ఎంత? హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి 1.21 అంటే C మస్ట్ బి 4 అంటే ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. చూడండి, మనం ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి ఇది ఎంత వస్తుంది? <1.0 వస్తుంది. ఓకే, సో ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి 1.21. ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసినాం. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ద ఫంక్షన్ ఆఫ్ సర్జ్ ట్యాంక్ ఈస్ ప్రొడ్యూస్ సర్జ్ ఇన్ ద పైప్ లైన్, రిలీవ్ వాటర్ హ్యామర్ ప్రెషర్ ఇన్ ద పెన్స్టాక్. ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ ఇది. రిలీవ్ వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ ఇన్ ద పెన్స్టాక్లో సంబంధించిన వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ని తొలగిస్తుంది. ఫ్యూ గ్యాసెస్ ఆఫ్టర్ లీవింగ్ ద బాయిలర్ నుంచి రిలీజ్ అయిన ఫ్యూ గ్యాసెస్ ఇన్ ఏ థర్మల్ పవర్ ప్లాంట్, ఒక పవర్ ప్లాంట్లో పాసెస్ త్రూ ద ఫ్లోయింగ్ కాంపోనెంట్స్. ఏ ఆర్డర్లో ఈ ఫ్యూ గ్యాస్ అనేది పోతాయి? చూడండి, బాయిలర్ ఇక్కడ కొన్ని ఇస్తాడు, కొన్ని ఇవ్వడు. బాయిలర్ నుండి సూపర్ హీటర్. నెక్స్ట్ ఏంటిది? ఎకానమైజర్, ఎయిర్ ప్రీహీటర్, బాయిలర్, సూపర్ హీటర్, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిరేటర్, ID ఫ్యాన్, చిమ్నీ, నెక్స్ట్ అట్మాస్ఫియర్. ఇగో ఇది ఫ్లో అండి, ఇది డైరెక్షన్. ఫ్లూ గ్యాసెస్ పాస్ అయ్యే డైరెక్షన్ కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఏం రావాలి? బాయిలర్. ఇందులో బాయిలర్ ఉందా? లేదు కదా. నెక్స్ట్ ఏం రావాలి? సూపర్ హీటర్ ఉంది కదా. ఫస్ట్ ఎవరు రావాలి? థర్డ్. నెక్స్ట్ థర్డ్ ఉన్నదా? ఓకే, ఆప్షన్ బి గయా, ఆప్షన్ 4 గయా. థర్డ్ తర్వాత సూపర్ హీటర్ తర్వాత ఎకానమైజర్ 4, 3,4. ఇక మిగిలింది మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఆప్షన్ ఏ. కానీ ఎలిమినేషన్ ప్రాసెస్ వాడుతున్నప్పుడు సబ్జెక్ట్ ప్రాపర్గా ఉంటేనే మీకు అక్యురేట్ ఆన్సర్ వస్తాయి. మీరు ప్రాపర్గా సబ్జెక్ట్ లేదనుకోండి, లేదన్నా డెఫిషియన్సీ ఉందనుకోండి, యూ మే గెట్ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ రన్నింగ్ కాస్ట్ ఈజ్ హై అండ్ ఇనిషియల్ కాస్ట్ ఈజ్ లో. రన్నింగ్ కాస్ట్ ఈజ్ లో. ఒక పని చేస్తాను నేను. ఇనిషియల్ కాస్ట్ ఆర్డర్ నేను ఇస్తాను. ఇనిషియల్ కాస్ట్ ఆర్డర్ ఇస్తా. అదేవిధంగా రన్నింగ్ కాస్ట్ ఆర్ మెయింటెనెన్స్ కాస్ట్ ఆర్డర్ ఇస్తా. రన్నింగ్ కాస్ట్ ఆర్డర్ ఇది ఇంపార్టెంట్ అండి, జస్ట్ మీకు యూస్ఫుల్ అవుతుందని ఇస్తున్నాను. రేపు ఎగ్జామ్లో ఏం అడుగుతాడో తెలియదు కదా. ఓకే, ఫస్ట్ ఇక్కడ రన్నింగ్ కాస్ట్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి ఎక్కువగా ఉంటుంది. సో హైయెస్ట్ రన్నింగ్ కాస్ట్ ఎవరికి ఉంటుంది? న్యూక్లియర్. మరి సెకండ్ ఎవరికి ఉంటుంది? ఎక్కువ ఫ్యూయల్ కావాలి, డీజిల్ పవర్ ప్లాంట్ కావాలి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ ఎవరు? థర్మల్. నెక్స్ట్ రన్నింగ్ కాస్ట్ తక్కువగా ఉండేది ఎవరు? హైడల్ పవర్ ప్లాంట్. ఎఫిషియన్సీ కూడా హైడల్ పవర్ ప్లాంట్కి 85% ఉంటుంది. అదే నువ్వు ఇనిషియల్ కాస్ట్ తీసుకున్నావే అనుకో, ఎవరికి ఉంటుంది? సో లాట్ ఆఫ్ సివిల్ వర్క్ ఈజ్ దేర్, హైడల్ పవర్ ప్లాంట్. సో నెక్స్ట్ వచ్చి ఇనిషియల్ కాస్ట్ అన్నాడు. ఇనిషియల్ కాస్ట్ వచ్చి హైడల్ పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్,
నెక్స్ట్ వచ్చి థర్మల్ పవర్ ప్లాంట్, నెక్స్ట్ వచ్చి హైడల్ న్యూక్లియర్ డీజిల్. సో డీజిల్కి తక్కువ కాస్ట్ ఉంటుంది. సో మనల్ని అడిగింది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ లోయెస్ట్ రన్నింగ్ కాస్ట్, హైయెస్ట్ రన్నింగ్ కాస్ట్ ఈజ్ హై, రాంగ్. రన్నింగ్ కాస్ట్ లో ఉంటుంది, రన్నింగ్ కాస్ట్ ఈజ్ లో అండ్ ఇనిషియల్ కాస్ట్ ఈజ్ లో. రెండు లో ఉండవు, రెండు హై ఉండవు. హై రాంగ్. రన్నింగ్ కాస్ట్ ఈజ్ లో, ఎస్. ఇనిషియల్ కాస్ట్ ఈజ్ హై. ఆప్షన్ ఇనిషియల్ కాస్ట్ హై ఉంటుంది, రన్నింగ్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫంక్షన్ ఆఫ్ మోడరేటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది ఈ న్యూక్లియర్ రియాక్టర్? న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఒక పార్ట్, ఒక బాయిలర్ లాంటి. థర్మల్ పవర్ ప్లాంట్లో బాయిలర్ ఎట్లా అంటాము, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో న్యూక్లియర్ రియాక్టర్ కూడా ఒక పార్ట్. టు అబ్జర్వ్ ద ఎక్సెస్ న్యూట్రాన్స్, రాంగ్ అండి. మోడరేటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు రెడ్యూస్ ద స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్, టు రెడ్యూస్ ద స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్. న్యూట్రాన్ యొక్క స్పీడ్ని తగ్గించడానికి ఉపయోగించేదే మోడరేటర్. మరి మోడరేటర్ నువ్వు యూజ్ చేసే ఫ్యూయల్ని బట్టి కూడా ఉంటుంది. 92 యురేనియం 235. సో ఇది న్యాచురల్ యురేనియం, ఇది ఎర్త్లో 0.7% లభిస్తుంది. సో దీనికి మోడరేటర్ ఏంటి అంటే D2O, డ్యూటీరియం ఆక్సైడ్, లేదంటే హెవీ వాటర్ అంటారు. సో 92 యురేనియం 238 ఎన్రిచ్డ్ యురేనియం, ఇది న్యాచురల్ యురేనియం, ఇది 99.3% అవైలబిలిటీ ఉంది. సో దీనికి నువ్వు వాడే మోడరేటర్ ఏంటంటే ఆర్డినరీ వాటర్, దట్ ఈస్ నథింగ్ బట్ H2O. సో మనకు మెటీరియల్ ఇచ్చాను, ఫంక్షన్ ఇచ్చాను. సో ఏం చేస్తుంది, టు ఇంక్రీజ్ ద ఎనర్జీ ఆఫ్ ది న్యూట్రాన్స్ రమ్, టు స్లో డౌన్ ద న్యూట్రాన్ యొక్క స్పీడ్ని స్లో చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఆప్షన్ సి ఓన్లీ, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఇండక్టెన్స్ ఆఫ్ ఎ సింగిల్ ఫేజ్ 2-wire ట్రాన్స్మిషన్ లైన్ పర్ కిలోమీటర్ గెట్స్ డబుల్డ్. ఒక ట్రాన్స్మిషన్ లైన్ ఉందంట, దాని యొక్క ఇండక్టెన్స్ ఎప్పుడు డబుల్ అవుతుంది? డిస్టెన్స్ బిట్వీన్ ద 2 wires ఈజ్ డబుల్డ్, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 wires ఈజ్ ఇంక్రీజ్డ్ 4-fold, డిస్టెన్స్ బిట్వీన్ ద వైర్ ఈజ్ ఇంక్రీజ్డ్ యాజ్ స్క్వేర్ ఆఫ్ ది ఒరిజినల్ డిస్టెన్స్. ఒకసారి చూద్దాం. ఇండక్టెన్స్ పర్ ఫేజ్ ఫార్ములా ఈక్వల్ టు 0.2 ఇంటూ న్యాచురల్ లాగారిథం GMD బై, అంటే GMD అంటే ఏంటిది, మ్యూచువల్ డిస్టెన్స్, GMR, అండ్ దిస్ ఈజ్ మిల్లీ హెన్రీ పర్ కిలోమీటర్. యాక్చువల్లీ మనకి డబల్ చేయాలన్నాడు. డబల్ చేయాలంటే దీని గురించి మాట్లాడకండి. ఇండక్టెన్స్ పర్ ఫేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యాచురల్ లాగారిథం GMD. సో ఇప్పుడు చూడండి, సపోజ్ నేను న్యాచురల్ లాగారిథం ఎక్స్ ఉంది, న్యాచురల్ లాగారిథం x² ఉంది. సో సపోజ్ దీన్ని నేను y అనుకుంటా, y ఈక్వల్ టు న్యాచురల్ లాగారిథం ఆఫ్ x. ఇప్పుడు నేను దీన్ని z ఈక్వల్ టు అనుకుంటా. ఇప్పుడు నేను దీన్ని ఏమని రాయొచ్చు, ఈ x² ఉందిగా, 2 times ఆఫ్ న్యాచురల్ లాగారిథం ఎక్సా కాదా? అంటే ఇప్పుడు నేను z ఈక్వల్ టు 2 times ఆఫ్ y అని రాయొచ్చా లేదా? అంటే డబల్ ఎప్పుడు అయ్యింది బ్రదర్, ఇది y అనుకుంటే ఇగో దీన్ని నువ్వు స్క్వేర్ టైమ్స్, ఇదంటే ఎవరు, మ్యూచువల్ డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్. సపోజ్ ఇది ఒక ఆర్ ఫేస్ కండక్టర్, వై ఫేస్ కండక్టర్, బి ఫేస్ కండక్టర్. సో వీటి మధ్యలో ఉన్న మ్యూచువల్ డిస్టెన్స్ ఏంది, D ఆర్ GMD. సో ఈ డిస్టెన్స్ నువ్వు ఎప్పుడు స్క్వేర్ టైమ్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు, డిస్టెన్స్ బిట్వీన్ వైర్ ఈజ్ ఇంక్రీజ్డ్ యాజ్ స్క్వేర్ ఆఫ్ ది ఒరిజినల్ డిస్టెన్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ద సర్జ్ ఇంపెడెన్స్ లోడింగ్ ఆఫ్ లైన్ ఈజ్ ప్రపోర్షనల్ టు డాష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జ్ ఇంపెడెన్స్ అనేది డాష్ టు ప్రపోర్షనల్. సర్జ్ ఇంపెడెన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ZC ఈక్వల్ టు అండర్ రూట్ ఇండక్టెన్స్ పర్ కిలోమీటర్, కెపాసిటెన్స్ పర్ కిలోమీటర్. ఇండక్టెన్స్ పర్ కిలోమీటర్, కెపాసిటెన్స్ పర్ కిలోమీటర్. ఓకే, సో యాక్చువల్లీ కిలోమీటర్ విల్ బి గెట్స్ క్యాన్సల్డ్. ZC ఈక్వల్ టు L/C, అంటే ఇండిపెండెంట్ ఆఫ్ లెంత్. యూనిట్స్ ఏంటిది, ఓమ్స్. ఇప్పుడు నీకు సర్జ్ ఇంపెడెన్స్ లోడింగ్ ఏంటిది, సర్జ్ ఇంపెడెన్స్ లోడింగ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ లైన్, నాట్ ఫేజ్ వోల్టేజ్ బ్రదర్, స్క్వేర్ ఆఫ్ లైన్ వోల్టేజ్ బై సర్జ్ ఇంపెడెన్స్. కేర్ఫుల్, నేను అడిగింది సర్జ్ ఇంపెడెన్స్ లోడింగా, సర్జ్ ఇంపెడెన్స్ లోడింగ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, V స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ మిక్స్డ్ వాల్యూ ఆఫ్ కాంప్లెక్స్ పవర్ అంటే V ఇంటూ I స్టార్ ఇన్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ హ్యావింగ్ సెండింగ్ ఎండ్ వోల్టేజ్ V, ద రియల్ పవర్ లాస్ విల్ బి ప్రపోర్షనల్ టు డాష్. ఇక్కడ అడిగింది ఏంటిది, రియల్ పవర్ లాస్కి వీకి ఎలాంటి సంబంధం ఉంది? యాక్చువల్గా మనం ఒక పని చేద్దాం, P ఈక్వల్ టు √3 VL IL cos π. ఓకే, మనకి ఇక్కడ నుంచి IL ఈ విధంగా తీసుకోవచ్చా, I ఈక్వల్ టు
డైరెక్ట్ ఐ అని తీసుకుంటున్నా, p/√3 v ఇంటూ కాస్ పై అని తీసుకోవచ్చా లేదా? ఎస్. చూడండి, నన్ను అడిగింది ఏంటిది? రియల్ పవర్ లాస్. ఈ రియల్ పవర్ లాస్ అంటే I²R కాదా? I²R. మరి ఐ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? p/√3 అంటే p²/3 v² cos² పై. సో దేర్ఫోర్ ఇంటూ ఆర్. సో ఇక్కడ మీరు గమనించండి, లాస్ మొత్తం లాస్ రాస్తున్నా, p²/3 ఇంటూ v² cos² పై ఇంటూ ఆర్. ఇప్పుడు నువ్వు గమనించు, ఇక్కడున్న వోల్టేజ్కి అదేవిధంగా రియల్ పవర్ లాసెస్కి ఎలాంటి సంబంధం ఉంది. సో లాసెస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ వోల్టేజ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈ విధంగా కూడా అడగచ్చు, లాసెస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది పవర్ ఫ్యాక్టర్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది పవర్. R=ρL/A కూడా రాయొచ్చు. సో దేర్ఫోర్ మనం ఎక్కువ వోల్టేజ్ పెంచినా కొద్దీ లాసెస్ తగ్గుతాయి. అందుకోసం మనం ట్రాన్స్మిషన్ లైన్స్లో ఆపరేట్ చేసే వోల్టేజ్ అనేది స్టెప్ అప్ చేసి ఇస్తాము ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద లాసెస్ లో యాజ్ లో. అంటే ఆన్సర్ ఏంది? 1/v². ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కరోనా లాస్ విల్ ఇంక్రీజ్ విత్. కరోనా లాస్ విల్ ఇంక్రీజ్ విత్ అడిగింది, ఇంక్రీజ్ విత్ అన్నాడు. ఇంక్రీజ్ ఇన్ కండక్టర్ సైజ్ అండ్ డిక్రీజ్ ఇన్ సప్లై ఫ్రీక్వెన్సీ. ఒక పని చేద్దాం, కరోనా లాస్ ఈక్వల్ టు డైరెక్ట్ ఈక్వేషన్ ఇస్తున్నాను, 241 ఇంటూ 10⁻⁻5 ఇంటూ f+25 ఓకే ఇంటూ √R/d. R అంటే రేడియస్, d అంటే డిస్టెన్స్, v ఫేస్ మైనస్ vd హోల్ స్క్వేర్. v ఫేస్ మైనస్ vd హోల్ స్క్వేర్. కిలోవాట్ పర్ ఫేస్ పర్ కిలోమీటర్. చూడండి, ఇక్కడ నేను రెండు విషయాలు గమనిస్తాను. కరోనా లాస్ అనేది ఇది ఒక రియల్ పవర్ లాస్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు f+25. సో ఫ్రీక్వెన్సీ పెరిగినా కొద్దీ కరోనా లాస్ పెరుగుతుంది. ఇంక్రీజెస్ అన్నాడు, డిక్రీజెస్ ఇన్ ఫ్రీక్వెన్సీ రాంగ్. డిక్రీజ్ ఇన్ కండక్టర్ సైజ్ అండ్ డిక్రీజ్ ఇన్ సప్లై ఫ్రీక్వెన్సీ. చూడండి, డిక్రీజ్ అన్నాడు, ఇక్కడ కూడా సప్లై ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అన్నాడు. నీకు కావాల్సింది ఇంక్రీజ్. డిక్రీజ్ ఇన్ కండక్టర్ సైజ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, సప్లై ఫ్రీక్వెన్సీ అండ్ ఇంక్రీజ్ ఇన్ సప్లై ఫ్రీక్వెన్సీ. మనకు రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ డౌట్ అంతా ఎక్కడంటే డిక్రీజ్ ఇన్ కండక్టర్ సైజ్, ఇంక్రీజ్ ఇన్ కండక్టర్ సైజ్. చలో ఒకసారి చూడండి, దీన్ని నేను తీసేస్తాను. పవర్ లాస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √R/d. √R/d. సో ఈక్వేషన్ 1 అనుకో, పవర్ లాస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు v ఫేస్ మైనస్ vd హోల్ స్క్వేర్. మంచిగా గమనించండి, vd క్రిటికల్ డిస్ట్రప్టివ్ వోల్టేజ్ ఈక్వల్ టు m ఇంటూ డెల్ ఇంటూ r ఇంటూ న్యాచురల్ లాగారిథం d/r. ఇక్కడ విషయం ఏంది? క్రిటికల్ డిస్ట్రప్టివ్ వోల్టేజ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేడియస్. సపోజ్ నేను రేడియస్ తగ్గించానే అనుకో, క్రిటికల్ డిస్ట్రప్టివ్ వోల్టేజ్ తగ్గుతుంది. క్రిటికల్ డిస్ట్రప్టివ్ వోల్టేజ్ తగ్గిందంటే ఈ డిఫరెన్స్ పెరుగుతుంది, కరోనా లాస్ పెరుగుతుంది. అంటే రేడియస్ తగ్గించిన కొద్దీ క్రిటికల్ డిస్ట్రప్టివ్ వోల్టేజ్ తగ్గుతుంది, కాబట్టి ఈజీగా కరోనా తక్కువ వోల్టేజ్ దగ్గరనే కరోనా జరుగుతుంది. ఎస్ ఆర్ నో? అంటే ఇప్పుడు నేను ఈ విధంగా చెప్పొచ్చా అంటే వీ షుడ్ నాట్ యూస్ లో రేడియస్ కండక్టర్. కానీ సార్ మీరు ఇట్లా అంటున్నారు, ఈక్వేషన్ 1 ప్రకారం మనకు చెప్పండి అంటారు. రేడియస్ తగ్గించామనుకోండి, కరోనా లాస్ తగ్గుతుంది. చూడండి, ఇక్కడ రిడక్షన్ అంటే రిడక్షన్ ఇన్ ఆర్ ఫాల్ ఇన్ కరోనా లాస్ ఈజ్ లెస్. అంటే రూట్ ఉంది వెన్ కంపేర్డ్ టు దిస్ వన్. అంటే ఇంక్రీజ్ లాస్ డ్యూ టు రిడక్షన్ రేడియస్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ పెరుగుదల అనేది ఎక్కువ ఉంది, దీన్ని మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, దీన్ని స్క్వేర్ చేస్తున్నాం. కాబట్టి దిస్ ఈజ్ టేకెన్ యాజ్ మోస్ట్ ప్రిడామినెంట్ వాల్యూ. సో ఇది ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు దిస్ వన్. కాబట్టి నేను రేడియస్ డిక్రీజ్ చేసిన కొద్దీ కరోనా లాస్ పెరుగుతుంది, కండక్టర్ యొక్క రేడియస్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ కరోనా లాస్ తగ్గుతుంది. సో నీకు ఇంక్రీజ్ అవుతున్నాడు కాబట్టి రేడియస్ తగ్గాలి. ఇంక్రీజ్ ఇన్ కండక్టర్ సైజ్ కాదు, డిక్రీజ్ ఇన్ కండక్టర్ సైజ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ సప్లై ఫ్రీక్వెన్సీ. ఆప్షన్ సి, డిక్రీజ్ ఇన్ కండక్టర్ సైజ్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇండక్టెన్స్ ఆఫ్ ఎ ట్రాన్స్మిషన్ లైన్ ఈస్ మినిమం. ఇండక్టెన్స్ అనేది ట్రాన్స్మిషన్ లైన్లో మినిమం ఎప్పుడు ఉంటుంది? మనం ఇంతకుముందే డిస్కస్ చేసినాం. ఇండక్టెన్స్ పర్ ఫేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు GMD. ఓకే, న్యాచురల్ లాగారిథం GMD, న్యాచురల్ లాగారిథం GMD అండ్ GMR. చలో, ఇండక్టెన్స్ పర్ ఫేజ్ ఏమన్నాడు? మినిమం అంటే డిక్రీజ్ సింబల్ ఇస్తున్నాను.
ఇది తగ్గాలి అంటే జిఎండి తగ్గాలి, జిఎంఆర్ పెరగాలి. జిఎంఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో జిఎండి ఈజ్ లో, జిఎంఆర్ ఈజ్ హై. బోత్ అనేది రాంగ్. జిఎండి ఈజ్ లో, ఫైన్. జిఎంఆర్ ఈజ్ హై. ఆప్షన్ బి కరెక్టే కదా. జిఎండి ఈజ్ లో, జిఎంఆర్ ఈజ్ లో, రాంగ్. జిఎండి ఈజ్ హై, ఎక్కువ ఉంటుంది. జిఎంఆర్ ఈజ్ లో, రాంగ్. ఆప్షన్ బి ఈజ్ ఓన్లీ కరెక్ట్. చూడండి, జిఎండి తగ్గాలి, జిఎంఆర్ పెరగాలి. జిఎండి ఈజ్ లో అండ్ జిఎంఆర్ ఈజ్ హై. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద పొటెన్షియల్ అక్రాస్ స్ట్రింగ్ ఇన్సులేటర్ యూనిట్స్ అసెంబ్లీ ఈజ్ 38 కిలో వోల్టేజ్. స్ట్రింగ్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 38. నంబర్ ఆఫ్ ఇన్సులేటర్ డిస్క్స్ ఆర్, ఎన్ని డిస్క్లు ఇచ్చాడు? మొత్తం 4 డిస్క్లు ఇచ్చాడు. అండ్ వోల్టేజ్ అక్రాస్ ద లోయెస్ట్ మోస్ట్ డిస్క్ ఈజ్ 12 కిలో వోల్టేజ్. దెన్ ద స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఇస్ డాష్. బ్రదర్, స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ voltage across string by number of disk and voltage across the disk which is nearer to the power conductor. మొత్తం ఎంత ఇచ్చాడు వోల్టేజ్? 38 కిలో వోల్టేజ్. ఓకే, ఎన్ని డిస్కులు ఉన్నాయి? 4. వోల్టేజ్ అక్రాస్ ద డిస్క్ నియరర్ టు ద పవర్ కండక్టర్ ఎంత? 12 కిలో వోల్టేజ్. పర్సంటేజ్లు ఇచ్చాడా? 100తో మల్టిప్లై చేయండి. కిలో గయా. ఓకే, 38/4 ఉంది కదా, దీన్ని నేను పర్సంటేజ్ ఎఫిషియన్సీ కొట్టి ఇట్లా తీసుకుంటున్నా. 38/4 × 12 × 100 ఉంది. చూడండి, 4/25 4/25. ఇగో 12 రెంట్ల 24 అంటే 2 పాయింట్ సంథింగ్. సో 38 × 2 పాయింట్ సంథింగ్ కదా, 2 పాయింట్ సంథింగ్. సో 3 రెంట్ల 6 60, 8 రెంట్ల 16 76 పాయింట్ సంథింగ్. అంటే ఎక్కువ రావాలి, ఇంకా 76కి కంటే ఎక్కువ రావాలి. అక్కడ 76కి దగ్గర 76 కంటే ఎక్కువ పాసిబుల్ లేదు. ఇది 100 చాలా దూరం ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా మనం అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ చేస్తే యూ విల్ గెట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కేబుల్ లెంత్. బ్రదర్, ఇక్కడ అడిగింది ఇన్సులేషన్ రెసిస్టెన్స్. కేర్ఫుల్. లెంత్ ఆఫ్ 10 కిలోమీటర్స్ 1 మెగా ఓం. 10 కిలోమీటర్ ఉన్న కేబుల్ యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 1 మెగా ఓం ఇచ్చాడు. కేర్ఫుల్, 1 మెగా ఇచ్చాడు. అంటే 10 కిలోమీటర్లకి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఎంత? 1 మెగా ఓం. ఫర్ ఈ లెంత్ ఆఫ్ 100 కిలోమీటర్, 100 కిలోమీటర్కి 100 కిలోమీటర్ పొడవు ఉన్న కేబుల్ యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్, ద ఇన్సులేషన్ రెసిస్టెన్స్ విల్ బి హౌ మచ్ అన్నాడు. బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ తీసుకో. ఇన్సులేషన్ యొక్క రెసిస్టెన్స్కి లెంత్కి ఎలాంటి సంబంధం ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అంటే ఇది పెంచితే ఇది తగ్గుద్ది, ఇది పెరుగుద్ది. సో ఇది 10 ఉంది ఒరిజినల్గా, ఇది ఎంత ఉంది? 100. అంటే 10 టైమ్స్ ఇంక్రీజ్ చేశాడా లేదా? అంటే ఇది లెంత్ అనేది 10 టైమ్స్ ఇంక్రీజ్ చేశాడా అంటే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ 10 టైమ్స్ తగ్గుద్దా లేదా? 1/10 మెగా ఓం. అంటే ఏం రాయొచ్చు? 0.1 మెగా ఓం అని రాయొచ్చా లేదా? ఆన్సర్ 0.1 మెగా ఓం. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 0.1 మెగా ఓం. కేర్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్, ద పర్పస్ ఆఫ్ గాడ్ రింగ్ ఇన్ ఏ ట్రాన్స్మిషన్ లైన్. ట్రాన్స్మిషన్ లైన్లో గాడ్ రింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా మనం ఎర్త్ కెపాసిటెన్స్ని, గ్రౌండ్ కెపాసిటెన్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. రెడ్యూస్ ద ఎర్త్ కెపాసిటెన్స్ ఆఫ్ ద లోయెస్ట్ యూనిట్. ఫైన్. ఇంక్రీజ్ ద ఎర్త్ కెపాసిటెన్స్ కాదండి, రెడ్యూస్ ద ట్రాన్స్మిషన్ లైన్ లాస్ కాదు, రెడ్యూస్ ద రియాక్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 74. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రాన్స్మిషన్ లైన్ ఆఫ్ 200 కిలోమీటర్ హ్యాస్ ఎ సర్టెన్ ఏ, బి, సి అండ్ డి పారామీటర్స్. అయితే 200 కిలోమీటర్ లెంత్ ఉందంట ట్రాన్స్మిషన్. అప్పుడు దాని యొక్క పారామీటర్స్ ఏ, బి, సి, డి ఇచ్చాడు. ఓకే, ఇఫ్ ద లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ టు 60 కిలోమీటర్. సో 200 కిలోమీటర్ది ఎక్కడికి రెడ్యూస్ చేసిండు? 600 కిలోమీటర్కి. అయితే దేని గురించి అడుగుతున్నాడు? ఏ, బిల గురించి అడుగుతున్నాడు. నేను ఒక విషయం చెప్తా. ఏ కామా డిఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్. బి కామా సిఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్. లెంత్ ఏం చేసిండు బ్రదర్? 200. ఇనిషియల్లీ 200 కిలోమీటర్ ఉంది. ఇప్పుడు ఏమైంది? తగ్గింది. లెంత్ తగ్గింది అని అంటే, ఇప్పుడు లెంత్ తగ్గిందంటే ఏ కామా డీలు విరగాలి కదా, లెంత్ తగ్గిందంటే బీ కామా సీలు విరగాలి కదా. బీ కామా సీలు తగ్గాలి కదా, బీ కామా సీలు తగ్గాలి కదా. సో నువ్వు గమనించు, నిన్ను అడిగింది ఏ ఇంక్రీజ్ కావాలి, బి డిక్రీజ్ కావాలి. ఆపోజిట్, ఇంక్రీజ్ డిక్రీజ్. డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఏ ఇంక్రీజ్ కావాలి, బి డిక్రీజ్ కావాలి.
నెక్స్ట్ క్వశ్చన్. ఏ 3-phase transmission line conductors were arranged in horizontal spacing with D as the distance between the adjacent conductors. అంటే దాని మీనింగ్ ఏంది? 3 కండక్టర్లు ఉన్నాయంట, ఆ 3 కండక్టర్లని హారిజంటల్ స్పేసింగ్లో అమర్చారంట. దీన్నే మనం అన్సిమెట్రికల్ కాన్ఫిగరేషన్ అంటాం. డిస్టెన్స్ డిడి అనుకున్నారు. అయితే యాక్చువల్గా ఈ అన్సిమెట్రికల్ కాన్ఫిగరేషన్లో వచ్చిన జిఎండి వాల్యూ ఏంటిది అని అంటే ఎక్స్ వై జెడ్ అనుకుంటే, ఒకవేళ ఎక్స్ వై మొత్తం జెడ్ అనుకుంటే క్యూబ్త్ రూట్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అవుతుంది. చూడండి, క్యూబ్త్ రూట్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అవుతుంది, ఫుల్ స్టాప్. ఇఫ్ దీస్ కండక్టర్స్ ఆర్ రీఅరేంజ్డ్ టు ఫార్మ్ ఏ ఈక్విలాటరల్ ట్రయాంగిల్, అంటే ఏంటిది? సిమెట్రికల్ కాన్ఫిగరేషన్లో నువ్వు అరేంజ్ చేస్తే విత్ ద సైడ్స్ ఈక్వల్ టు డి దెన్ ద డాష్. యాక్చువల్గా ఇక్కడ వచ్చిన జిఎండి ఏంటిది అని అంటే డి మీటర్స్. అంటే డి మీటర్ అంటే ఏంటిది? వాడు మెన్షన్ చేసిన ప్రకారం ఇగో ఇది డి మీటర్, ఇక్కడ డి మీటర్, ఇక్కడ డి మీటర్, ఇక్కడ డి మీటర్. క్లియర్? కంపేర్డ్ టు అన్సిమెట్రికల్ కాన్ఫిగరేషన్ అంటే మొదట్లో ఏ విధంగా అరేంజ్ చేసాడు? హారిజంటల్ స్పేసింగ్ ఇస్తూ అరేంజ్ చేశాడు. ఇప్పుడు ఏం చేసాడు? సిమెట్రికల్ కాన్ఫిగరేషన్ ఇస్తూ అరేంజ్ చేశాడు. అంటే జిఎండి అనేది తగ్గిందా లేదా? అన్సిమెట్రికల్ కాన్ఫిగరేషన్లో క్యూబ్త్ రూట్, ఇప్పుడు నువ్వు డి అనుకో, ఇది డి అనుకో, ఇది 2 times ఆఫ్ డి అయిద్దా లేదా? 2 బయటకు వస్తుందా లేదా? సో క్యూబ్త్ రూట్ ఆఫ్ 2 ఈ డి స్క్వేర్, డి క్యూబ్ అయినా కూడా డి బయటకు వస్తుంది. డి ఇగో 2 క్యూబ్త్ రూట్ అవుతుందా లేదా? ఖచ్చితంగా ఈ విలువ అనేది దీనికంటే పెద్దగా ఉందా లేదా? అంటే ఈ విలువ అనేది దీనికంటే తక్కువ ఉందా లేదా? అంటే జిఎండి తగ్గింది. ఇప్పుడు విషయం ఏమడుగుతున్నాడు? జిఎండి తగ్గినప్పుడు ఇండక్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యాచురల్ లాగారిథం ఆఫ్ జిఎండి. నీకు జిఎంఆర్లో ఎలాంటి చేంజెస్ లేవు, ప్రతి కండక్టర్ హ్యావింగ్ సేమ్ జిఎంఆర్. జిఎండి తగ్గింది అంటే ఇండక్టెన్స్ తగ్గింది, ఇండక్టెన్స్ తగ్గింది అంటే కెపాసిటెన్స్ పెరగాలి, కెపాసిటెన్స్ పెరగాలి, ఇండక్టెన్స్ తగ్గాలి. దట్స్ ఇట్. సో ఎక్కడెక్కడ ఉందో చూడండి, కెపాసిటెన్స్ విల్ డిక్రీజ్, రాంగ్. కెపాసిటెన్స్ విల్ ఇంక్రీజ్ అండ్ ద ఇండక్టెన్స్ విల్ డిక్రీజ్. అంతే కదా, ఇంక్రీజ్ డిక్రీజ్, సేమ్ స్టేట్మెంట్. చూసారా? కెపాసిటెన్స్ ఏమైంది? పెరిగింది. అండ్ ఇండక్టెన్స్ ఏమైంది? డిక్రీజ్ అయింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రాన్స్మిషన్ లైన్ రిప్రజెంటెడ్ ఇన్ ఎండ్ కండెన్సర్ మెథడ్. ఎండ్ అంటే ఏంటి బ్రదర్? రిసీవింగ్ ఎండ్ మోడల్. రిసీవింగ్ ద వాల్యూ ఆఫ్ పారామీటర్స్ ఏ అండ్ డి. అడిగింది ఏ అండ్ డి అడిగాడు. సూపర్ బ్రదర్. రిసీవింగ్ ఎండ్ మోడల్ ఎట్లుంటుంది అని అంటే ఇది జెడ్, ఇది అడ్మిటెన్స్ వై. సో దట్ మీన్స్ నువ్వు కెపాసిటెన్స్ ఎక్కడ ఇస్తున్నావు? రిసీవింగ్ ఎండ్ మోడల్. ఇదేంటిది? రిసీవింగ్ ఎండ్. ఇదేంటిది? సెండింగ్ ఎండ్. సిమెట్రికలా? కాదు. ఎక్కడ సమానం లేదు కాబట్టి మనకు నో ప్రాబ్లం. ఇది సిమెట్రికల్ కాదు అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ చెప్తున్నా. ఇది ఒక రెసిప్రోకల్. ఏ రెసిప్రోకల్ కండిషన్ చెక్ చేయాలంటే ఏడి మైనస్ బీసీ ఈక్వల్ టు 1కి సమానం కావాలి. మనకు మిగతా పారామీటర్స్ లేవు కాబట్టి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా మనం సాల్వ్ చేయాల్సింది. కానీ ఎవరైతే ఈ సబ్జెక్టు బాగా చదువుతారో వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. నేను ఆన్సర్ చెప్పగలుగుతాను. అంటే 1 + ZY D = 1 వస్తుందని చెప్తాను. ఈ క్వశ్చన్లో నువ్వు రిసీవింగ్ ఎండ్ మోడల్లో పెట్టినా కూడా ఒక దగ్గర A = 1 D = 1 + ZY, ఇంకో కేసులో A = 1 + ZY D = 1 వస్తుంది. మనం చెక్ చేయొచ్చు. 1 + ZY 1 + ZY సేమ్ ఉన్నాయి కదా. A = D సిమెట్రికల్ కాదు కదా. సిమెట్రికల్ కాదు కదా. ఆప్షన్ ఏ గయా. బ్రదర్ సిమెట్రికల్ అయినప్పుడు A = D, కానీ ఇది సిమెట్రికలా కాదు కదా. ఇది A = D గయా. ఆప్షన్ ఏ. ఈ ఆన్సర్ ఇగో ఇన్లైన్ ఉండొచ్చు, ఇన్లైన్ ఉండొచ్చు, అంతే. ఈ రెండే. ఇది కూడా పోయింది, సి కూడా పోయింది. మనం చెక్ చేయాల్సింది. అంటే కొన్ని ఎగ్జామ్స్కి మనం ఎలిమినేషన్ ప్రాసెస్ వాడితే, వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ వాడితే మనకు ఆన్సర్ దొరికిపోద్ది. ఇక్కడ నేను 2 మ్యాట్రిసెస్గా డివైడ్ చేస్తాను. సో క్యాస్కేడ్ కనెక్షన్, దీనికి ఒక మ్యాట్రిక్స్, దీనికి ఒక మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయాలి. చలో, దీనికి మ్యాట్రిక్స్ ఏంది? A B C D తీసుకుంటున్నాను. నాకు సబ్జెక్ట్ ఎవరైతే చదువుతారో వాళ్ళు ఈజీగా చేస్తారు ఆన్సర్. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ Z1 Z0 1 అడ్మిటెన్స్ 0 కాబట్టి నేను 0 తీసుకున్నాను. ఇందులో ఇంపార్టెన్స్ 0 కాబట్టి 0 తీసుకుంటున్నా. 1 0 అడ్మిటెన్స్ 1. చలో 2/2 మ్యాట్రిక్స్, 2/2 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే యూ విల్ గెట్ 2/2 మ్యాట్రిక్స్. చలో 1 × 1 1 + ZY 1 + ZY వచ్చేసింది. A = 1 + ZY. A = 1 + ZY వచ్చేసిందంటే ఆన్సర్ అయిపోయింది. A = ఇక్కడ 1 + ZY ఉందా? లేదు. ఓకే, పూర్తిగా చేద్దాం. ఇది అయిపోయింది. నెక్స్ట్ 0 Z. ఓకే, నెక్స్ట్ ఇది 0 + Y 0 + 1. చూసారా? A = ఏమొచ్చింది బ్రదర్? 1 + ZY D = 1.
ఏ ఈక్వల్ టు 1 ప్లస్ ZY D ఈక్వల్ టు 1. అదే నువ్వు సెండింగ్ ఎండ్ కెపాసిటర్ మోడల్లో చూసావే అనుకో, ఏ ఈక్వల్ టు 1 వస్తుంది, D ఈక్వల్ టు 1 ప్లస్ ZY వస్తుంది. ఇందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఈ జెడ్ ఇది వై ఇందులో మారవు, బీసీలు మారవు కాబట్టి మిమ్మల్ని ఏడీలు అడిగారు. అర్థమైందా? సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద కరోనా లాస్ అనే పర్టికులర్ సిస్టమ్ ఎట్ 50 హెడ్స్ ఈజ్ 1.2 కిలోవాట్ పర్ ఫేజ్. కరోనా లాస్ అంట 50 హెడ్స్ దగ్గర ఎంత వచ్చింది? 1.2 కిలోవాట్ వచ్చింది. కిలోవాట్ పర్ ఫేజ్ సంథింగ్ ఇచ్చాడు. The corona loss on the same system supply frequency 60 hertz will be dash. First of all, మీరు అందరూ ఒక పని చేయాలి. కరోనా లాస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ ప్లస్ 25. కరోనా లాస్కి ఫ్రీక్వెన్సీకి గల సంబంధం ఏంటి బ్రదర్? ఫ్రీక్వెన్సీ పెంచాడు, ఫ్రీక్వెన్సీ డైరెక్ట్లీ, పవర్ లాస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. అంటే ఫ్రీక్వెన్సీ పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఖచ్చితంగా కరోనా లాస్ పెరగాలి. అంటే కరోనా లాస్ 1.2 కంటే ఎక్కువ ఉండాలనా లేదా? చూడండి, 1 కిలోవాట్ ఉంది, రాంగ్. 0.5 ఉంది, రాంగ్. 0.66 ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఓకే సార్, చేద్దామంటారా? చేద్దాం, నో ప్రాబ్లం. చలో చూడండి, P2/P1 చాలా స్మార్ట్ క్యాలిక్యులేషన్స్ ఆర్ నీడెడ్. F2/25/F1 + 25. చలో ఫస్ట్ కేస్ని మనం F1 అని తీసుకుందాం. P1 ఎంత ఇచ్చాడు? 1.2 కిలోవాట్, అలాగే ఉంచు. F2 ఎంత ఇచ్చాడు? 60 + 25 ఎంత? 85. F1 ఎంత ఇచ్చాడు? 50 + 25 ఎంత? 75. చలో P2 ఈక్వల్ టు 85 ఒక పని చేద్దాం, 5 1s 5 ఎక్కం 5 5 ఏళ్ళ 35, 5 ఎక్కం 5 5 5 25. ఓకే, నాకేమొచ్చింది? 17/15. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1.2 అంటే 12/10 కాదా? ఇగో 3 5ల 3 నల్ల, అవునా కాదా? సో ఇక్కడ మనం 17 అంటే ఇంకా మనం దీన్ని ఖచ్చితంగా నీకు 17 ఇంటూ అంటే 4/5 అంటే 0.8, 5 ఎందుల 40 అంటే 8/10 ఇంటూ 10 100 56. సో 6 8 5 13. సో 2 సున్నాలు అంటే నీకేమొచ్చింది? 1.36. చూసారా, ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చింది. సో మీరు చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు. యు నో నీడ్ టు సాల్వ్ దిస్ మచ్ క్యాలిక్యులేషన్. సో స్మార్ట్ అప్రోచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా చేస్తే లేబర్ వర్క్ అంటారు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద జామెట్రిక్ మీన్ రేడియస్ అంటే ఏంటిది? జిఎంఆర్. ఓకే, ఆఫ్ ఎ కండక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రేడియస్. ప్రతి కండక్టర్ యొక్క రేడియస్ ఎంత? ఆర్. ఆఫ్ ఇండివిజువల్ స్ట్రాండ్ ఫర్ 3 ఈక్వల్ స్ట్రాండ్స్ షోన్ ఇన్ బిలో ఫిగర్. బ్రదర్ నేను అడిగేది జిఎంఆర్ అంటే దీన్నే సెల్ఫ్ జిఎండి అంటావు. ఓకే, సెల్ఫ్ జిఎండి. ఓకే, మీరు ఏదైనా తీసుకోండి. దీని ఆర్ ఎంత? దీని యొక్క రేడియస్ ఆర్, దీని యొక్క రేడియస్ ఆర్, 2r అంటే మొత్తం ఎంత? 2r. దీని యొక్క రేడియస్, దీని యొక్క రేడియస్ 2r. ఓకే, మీరు ఒక పాయింట్ నుండి ఎన్ని డిస్టెన్స్లో వస్తున్నాయి? 2 వస్తున్నాయి. బ్రదర్ ఇక్కడ నేను అడిగింది జామెట్రిక్ మీన్ ఆఫ్ ఏ కండక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ఇండివిజువల్ స్ట్రాండ్ ఫర్ ద ఈక్వల్ స్ట్రాండ్స్ యాజ్ షోన్ ఇన్ ద బిలో ఫిగర్. సో నువ్వు సెల్ఫ్ జిఎండి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ విధంగా తీసుకుంటావా లేదా? అంటే r' ఇంటూ ఆ డిస్టెన్స్లో ఎన్ని వేరియబుల్స్ వస్తే అంత రూట్ వస్తుంది. r' అంటే ఏంటిది? 0.7788r. ఓకే, ఇది అయిపోయింది. నీకు ఎక్కడి నుంచైనా తీసుకో, ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్. ఎన్ని డిస్టెన్స్లో వచ్చినాయి? 2. మరి ఈ డిస్టెన్స్ ఎంత? 2r. ఈ డిస్టెన్స్ ఎంత? 2r. ఇంతే, ఏం రాయదు. ఎన్ని వేరియబుల్స్ వచ్చినాయి? ఇదొకటి. నీకు ఖచ్చితంగా ఏముండాలి? క్యూబ్త్ రూట్ ఉండాలి. అన్నిట్లలో ఫస్ట్ క్యూబ్త్ రూట్ ఉందా? ఉంది. ఎలిమినేట్ చేయడానికి లేదు. 2r. చూడండి, 2r ఉంది. 2r 3r, రాంగ్. గయా 2r ఉంది, కానీ ఇది 2r ఉండదు కదా, r ఉండాలి కదా. ఆన్సర్ ఏ. ఈజీ, చాలా ఈజీ. క్వశ్చన్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఎందుకు ఇది ఇచ్చానంటే మీకు తెలియడానికి. సరే ఇదేంటి? e⁻−0.25 అంటే యూ విల్ గెట్ 0.778. ఓకేనా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్లో ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద యూనిట్ నియరెస్ట్ ద క్రాస్ ఆర్మ్ ఈస్ మినిమం. ఎస్, క్రాస్ ఆర్మ్ దగ్గర ఉన్న ఏదైతే డిస్క్ ఉంటుందో దాని దగ్గర ఉన్న వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది తక్కువగా ఉంటుంది. కానీ ఏదైతే కండక్టర్ దగ్గర ఉందో దాని దగ్గర ఉన్న వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది, హైలీ స్ట్రెస్డ్.
సో ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద యూనిట్ నియరెస్ట్ ద పవర్ కండక్టర్ ఇస్ మ్యాక్సిమం. కరెక్టే. ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద యూనిట్ నియరెస్ట్ ద క్రాస్ ఆర్మ్ ఈజ్ మ్యాక్సిమం. రాంగ్, దీనికి ఆపోజిట్ ఉంది. ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద యూనిట్ నియరెస్ట్ ద పవర్ కండక్టర్ ఈజ్ మినిమం. ఎందుకు ఎక్కువ ఉంటుంది. సో ఓన్లీ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. చూడండి, ఏ అండ్ బి అంటే విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ఏ యూనిఫామ్లీ లోడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఫెడ్ ఎట్ బోత్ ఎండ్స్. ఏంటి బ్రదర్? యూనిఫామ్లీ లోడెడ్ అండ్ ఫెడ్ ఎట్ బోత్ ఎండ్స్ with the equal voltages, then the maximum voltage drop is I equal to total current field to the distance fed to the distributor from the both ends, R equal to total resistance of the distributor. మనం ఆర్ని ఏమంటామంటే లూప్ రెసిస్టెన్స్ అని కూడా అనొచ్చు. లూప్ రెసిస్టెన్స్ అంటే రిటర్న్ రెసిస్టెన్స్, అంటే రిటర్న్ పాత్ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ కూడా మనం తీసుకోవాలి, లూప్ రెసిస్టెన్స్. అయితే ఇక్కడ ఇచ్చింది టూ ఎండ్స్. ఫస్ట్ వన్ ఎండ్ చెప్తాను నేను. వన్ ఎండ్ టూ ఎండ్ రెండు విషయాల గురించి నేను మాట్లాడతాను. టూ ఎండ్ ఓకే. ఇక్కడ వన్ ఎండ్ గురించి మాట్లాడితే వోల్టేజ్ డ్రాప్ మ్యాక్సిమం ఈక్వల్ టు IR/2 volts IR/2 volts. కేర్ఫుల్. మరి మ్యాక్సిమం పవర్ ఎంత ఉంటుంది అంటే మ్యాక్సిమం పవర్ లాస్. రెసిస్టర్ ఇది స్మాల్ ఆర్, ఇది స్మాల్ ఆర్. మీరు క్యాపిటల్ ఆర్ తీసుకోండి, క్యాపిటల్ ఆర్ తీసుకోండి. RI²L³/3 volts. దిస్ ఈజ్ సూటబుల్ ఓన్లీ ఫర్ వన్ ఎండ్. కానీ నేను అడిగింది ఏంటి బ్రదర్? బోత్ ఎండ్స్. సో ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఈక్వల్ టు మ్యాక్సిమం వోల్టేజ్ డ్రాప్ ఈక్వల్ టు IR/8 volts. మరి ఇక్కడ మ్యాక్సిమం పవర్ ఏమవుతుంది? సో R × I²L³/12 ఇంటూ వ్యాట్స్. ఏంటిది? వ్యాట్స్. ఇది వ్యాట్స్. సో నేను అడిగింది ఏంటిది? టూ ఎండ్స్లో అడిగింది ఏంటిది? ఫెడ్ ఎట్ బోత్ ఎండ్స్ విత్ ద ఈక్వల్ వోల్టేజ్, దెన్ ద మ్యాక్సిమం వోల్టేజ్ డ్రాప్. టూ ఎండ్స్. ఆన్సర్ IR/8. IR/4, IR/3, IR/C is the correct answer. IR/8. Next, number 2. A relay has rating of 5 ampere, 2.2 second IDMT and relay setting 125% ఇచ్చాడు. TMS equal to 0.6. It is connected to a supply circuit through a CT ratio, current transformer ratio 400/5. The fault current is 4000 ampere. Fault current ఎంత ఇచ్చాడు? 4000 ampere. The operating current of relay is dash. Operating current అంటే ఏంటిది? పికప్ కరెంట్. సో రిలే సెట్టింగ్ ఆర్ కరెంట్ సెట్టింగ్, పికప్ కరెంట్, రేటెడ్ కరెంట్ ఇచ్చినప్పుడు నువ్వు ఏ ఫార్ములా ఫైండ్ అవుట్ యూజ్ చేయాలి. రిలే సెట్టింగ్ ఈక్వల్ టు పికప్ కరెంట్ ఆఫ్ ఓవర్ కరెంట్ రిలే. ROC rated current. By doing cross multiplication, pickup current equal to relay setting into ROC rated current. రిలే సెట్టింగ్ ఎంత ఇచ్చాడు? 125% by 100. రిలే రేటెడ్ కరెంట్ ఎంత ఇచ్చాడు? 5. చూడండి, 5 5s 5 4s అంటే నీకేమొస్తుంది? 5 5s 25/4. 4 6s అంటే 4 6 24 సంథింగ్ ఉంటుంది. 6 పాయింట్ సంథింగ్ ఎగ్జాక్ట్ ఉన్నాయి ఇవి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద మోస్ట్ ఎఫిషియంట్ టార్క్ ప్రొడ్యూసింగ్ యాక్చువేటింగ్ స్ట్రక్చర్ ఇన్ అన్ ఇండక్షన్ రిలేలో టార్క్ అంటే ప్రొడ్యూసింగ్ యాక్చువేటింగ్ స్ట్రక్చర్ ఇన్ అన్ ఇండక్షన్ రిలే. ఇది ఎఫిషియంట్ టార్క్ ప్రొడ్యూస్ చేసేది ఇండక్షన్ కప్ రిలే. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. షేడ్ పోల్ కాదు, వ్యాటవర్ కాదు, ఇండక్షన్ కప్ స్ట్రక్చర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ లిస్ట్ 1 with list 2 and select the correct answer using the codes given below. ఇక్కడ లిస్ట్ 1 ఇచ్చాడు. మనకు తెలిసిన విషయాలు చూద్దాం. సాగ్ ఎక్కడ వస్తుంది? టవర్ లొకేషన్ వల్ల వస్తుంది. కేబుల్ షీట్స్ క్రాస్ బాండింగ్ తెలిసిన ఒక 2 పెట్టుకోండి. సర్క్యూట్ బ్రేకర్ రీస్ట్రైకింగ్ వోల్టేజ్ అంటే B షుడ్ బి 1, C షుడ్ బి 2, D షుడ్ బి 3. అంటే లాస్ట్ 1 2 3 రావాలి. 1 2 3 1 2 3. చూడండి, ఇది కాదు. ఎస్ ఆర్ నో? ఏ ఏముండాలి? థైరాయిడ్ అరెస్టర్. A4 నాన్ లీనియర్ రెసిస్టర్ విచ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఎయిర్ గ్యాప్.
ఎస్ ఆర్ నో? నాన్ లీనియర్ రెసిస్టర్. సో ఆన్సర్ ఏంది బ్రదర్? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అన్నీ చేయకూడదు, ఒక రెండు చేస్తే దొరికిపోద్ది ఆన్సర్. 85 ఇండికేట్ ఏ రాంగ్ స్టేట్మెంట్. ఏమన్నాడు? రాంగ్ స్టేట్మెంట్ అన్నాడు. ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఓకే, Buckles relay is a connected device between the bottom of the transformer. Very important. Bottom of the transformer tank and conservator. Buckles relay is connected between the top of the transformer tank and conservator. Merge price protection is called differential protection. Correct? Merge price ki differential protection antam. Merge price is protection is used for transformer as well as alternates. Correct. Ninnu adigindi wrong. Brother, మనం బకోల్స్ రిలే ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఇక్కడ ఉంటుంది, పైన కన్జర్వేటర్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఒక గొట్టం ఉంటుంది, ఒక పైప్ ఉంటుంది. అంటే టాప్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ అండ్ కన్జర్వేటర్కి మధ్యలో ఆ పైప్లో మనం బకోల్స్ రిలే కనెక్ట్ చేస్తాం. చూసారా, ఇక్కడ బాటమ్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ అంటే బాటమ్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ అంటే కింద వెళ్ళిపోతుంది. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేను అడిగింది ఇది కూడా కరెక్టే, కానీ నేను అడిగింది ఏంటి? కరెక్ట్ కానిది అన్నాడు. చూసారా, రాంగ్ స్టేట్మెంట్. కన్ఫ్యూజ్ అయి బి పెట్టారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 85A. 86 అండ్ ఇంపెడెన్స్ రిలేలో అంటే కరెంట్ అంటే మనకు యూనివర్సల్ టార్క్ ఈక్వేషన్ నుండి తీసుకుంటాం. కరెంట్ యూనిట్ ఉంటుంది, వోల్టేజ్ యూనిట్ ఉంటుంది, అంటే డైరెక్షనల్ యూనిట్ ఉంటాయి. అవి ఉపయోగించి మనం రీస్ట్రైనింగ్ టార్క్ని, ఆపరేటింగ్ టార్క్ని ప్రొడ్యూస్ చేయాలి. అట్లా చూస్తే అక్కడ మనకు డైరెక్షనల్ ఎలిమెంట్ ఎక్కడ వాడాం, డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి గయా. డైరెక్ట్ ఆన్సర్ డి, వోల్టేజ్ రీస్ట్రైన్డ్ ఓవర్ కరెంట్ రిలే. చాలా ఈజీ ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయడం. ఓకేనా? నెక్స్ట్ డి, పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ద హైయెస్ట్. పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ద హైయెస్ట్ ఇన్ కేస్ ఆఫ్. పవర్ ఫ్యాక్టర్ ఎందులో ఎక్కువ ఉంటుంది? ఏ ల్యాంప్లో? సోడియం వేపర్ కాదు, ఇన్కాండిసెంట్ ల్యాంప్, దీన్నే మనం ఫిలమెంట్ ల్యాంప్ అని కూడా అంటాం. ఇది కాదండి, మెర్క్యూరీ వేపర్లో ఉండదు. ఆప్షన్ సి ఈజ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? ఇట్ ఈస్ ఆపరేటింగ్ ఎట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్, యూపీఎఫ్. ఎందుకు? హై రెసిస్టివిటీ ఆర్ హై రెసిస్టివిటీ అండ్ అదేవిధంగా మెల్టింగ్ పాయింట్ అనేది హై ఎక్కువగా ఉంటుంది, హై. నెక్స్ట్ క్వశ్చన్, ట్రెపిజాయిడల్ స్పీడ్ టైం కర్వ్. యాక్చువల్గా అది మెయిన్ లైన్ సర్వీస్కి వాడతాం. ట్రెపిజాయిడల్ కర్వ్ అనేది సబర్బన్కి, అర్బన్కి వాడడం. మెయిన్ లైన్ సర్వీస్ కండిషన్ ఇన్ సబర్బన్ కాదు, బి గయా. సబర్బన్ కాదు, సి గయా. ఇది కూడా మెయిన్ లైన్ ట్రాక్షన్ ఉంది. అండ్ ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది కండిషన్స్ ఇన్ మెయిన్ లైన్ ట్రాక్షన్ సర్వీస్. ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ డి చూడండి. ఏ క్లోజ్ అప్రాక్సిమేషన్. చూడండి, అప్రాక్సిమేషన్ ఇది, నాట్ ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్. అంటే మనం ఏం చేస్తాం అంటే ఇది స్పీడ్ టైం క్యారెక్టరిస్టిక్స్ కదా, ఇది టైం, ఇది స్పీడ్. ట్రెపిజాయిడల్ చూడండి సార్, ఇది స్పీడ్. మీరు చూస్తే స్పీడ్ అనేది తీసుకోండి, స్పీడ్. ఇది నాట్ ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ కాదు. ఇది యాక్సలరేషన్, ఫ్రీ రన్నింగ్, కోస్టింగ్, డిసలరేషన్. సో ఇది ఏంటంటే క్లోజ్ అప్రాక్సిమేషన్ ఆఫ్ ద కండిషన్స్ ఇన్ మెయిన్ ల్యాండ్ ట్రాక్షన్ సర్వీస్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 88D. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్పాట్ వెల్డింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రోడ్ మెటీరియల్ యూజ్డ్ టు మెల్ట్ ద అల్యూమినియం అలాయ్స్. అల్యూమినియం అలాయ్స్ని స్పాట్ వెల్డింగ్లో మనం దేని ఎలక్ట్రోడ్గా వాడి దాన్ని మెల్ట్ చేస్తున్నాం అని అడుగుతున్నాడు. క్రోమియం కాపర్, హార్డ్రాన్ కాపర్. చాలామంది హార్డ్రాన్ కాపర్ పెడతారు. టంగస్టన్ కాపర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హై ఫ్రీక్వెన్సీ హీటింగ్ ఎక్కడ వస్తాయి బ్రదర్? డైఎలక్ట్రిక్ హీటింగ్. ఇక్కడే ఆన్సర్ దొరికిపోద్ది. డైఎలక్ట్రిక్ హీటింగ్. సో హై ఫ్రీక్వెన్సీ హీటింగ్, దీని యొక్క రేంజ్ ఎంత? ఫ్రీక్వెన్సీ 10 MHz నుంచి 30 MHz ఉంటుంది. 30 MHz అప్లైడ్ టు ఫెర్రోమాగ్నెటిక్, నాన్ మ్యాగ్నెటిక్, ఫెర్రోమాగ్నెటిక్, డైఎలక్ట్రిక్ మెటీరియల్స్. అయిపోయింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ కూడా నీకు డైఎలక్ట్రిక్ లేదు. అర్థమవుతుందా? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇల్యూమినేషన్ యూనిట్స్ ఇచ్చాడు. సాలిడ్ యాంగిల్ యొక్క యూనిట్స్ ఏంటి? స్టెరాడియన్. స్టెరాడియన్ అంటే ఏం రావాలి? ఎస్ మస్ట్ బి ఏ. ఎస్ అన్నిట్లల్లో, రెండిట్లల్లో చూసారా, మూడిట్లలో ఏ ఉంది. ఇంకొకటి దొరకబడదాం. ల్యాంప్ ఎఫిషియన్సీ ల్యూమెన్స్ పర్ వ్యాట్ కదా, అంటే నేను డి ఇవ్వచ్చా? ఆర్ షుడ్ బి డి. 6D ఉండాలి, ఎస్ ఏ ఉండాలి. 6D ఇది పోయింది ఆల్రెడీ.
ఆన్సర్ ఏ కదా, ఆన్సర్ ఏ కదా. 6 డి ఉండాలి, ఎస్ఏ ఉండాలి. మిగతా చూడండి, ఇల్యూమినేషన్ అంటే ల్యూమెన్స్ ఫర్ మీటర్ స్క్వేర్, పి షుడ్ బి బి. ఓకే, ఇల్యూమినేషన్ ఓకే, మీటర్ క్యాండిల్ ఇవ్వచ్చు. ల్యూమినస్ ఇంటెన్సిటీ ఓకే, ల్యూమెన్స్ స్టెరాడియన్ ఇవ్వచ్చు. అంటే క్యూ మస్ట్ బి సి. కరెక్ట్ ఆన్సర్, ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. అయినా 2 దొరకబట్టడం అంటే అయిపోయినట్టే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కరెక్ట్ అడుగుతున్నాడు, ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ రిగార్డింగ్ బ్యాటరీస్. బ్యాటరీకి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏవి. క్వశ్చన్ చాలా బాగా ఇచ్చాడు క్వశ్చన్, ఓకేనా. ఎనర్జీ ఎఫిషియన్సీ ఈజ్ మోర్ దాన్ క్వాంటిటీ ఎఫిషియన్సీ. బ్రదర్ క్వాంటిటీ ఎఫిషియన్సీ అంటే ఏంటిది? క్వాంటిటీ ఎఫిషియన్సీ అంటే యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ. కేర్ఫుల్, కన్ఫ్యూజ్ చేస్తారు. ద కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ ఈజ్ కరెక్ట్ అన్నారు, మెజర్డ్ ఇన్ యాంపియర్ అవర్. ఇది కరెక్టే కదా, అంటే ఖచ్చితంగా 2 ఉండాలి. 2 ఉన్నది ఒకటే ఉంది, మరి మిగతావి కూడా చెక్ చేద్దాం. మెర్క్యూరీ ఈజ్ ద లోయెస్ట్ వోల్టేజ్ ప్రైమరీ సెల్. కరెక్టే కదా, మెర్క్యూరీ అనేది లోయెస్ట్ వోల్టేజ్ ప్రైమరీ సెల్లే కదా. లిథియం అనేది హైయెస్ట్ వోల్టేజ్ ప్రైమరీ సెల్ అండ్ ఇట్స్ వోల్టేజ్ ఈజ్ 2.9. నో, మెర్క్యూరీ వోల్టేజ్ 1.35 కానీ ఇట్స్ వోల్టేజ్ 2.95 కదా లిథియం. అంటే ఇది రాంగ్, ఇది రాంగ్. నేను ఒకసారి ఇస్తా. ఇది లిథియం ఈ 2 ప్రైమరీయే. లిథియం వచ్చి మెర్క్యూరీ లిథియం వచ్చి 2.95, ఇదేమో 1.35 వోల్ట్స్. ఇవి రెండే. ఇప్పుడు మెర్క్యూరీ అనేది లోయెస్ట్ వోల్టేజ్ ఫైన్ బాగానే ఉంది, కానీ 1.35 కాదు కదా, 2.95 కదా. ఓకే, లెడ్ యాసిడ్ ఈజ్ హైయెస్ట్ సెకండరీ వోల్టేజ్ అండ్ ఇట్స్ ఇది కరెక్టే, సెకండరీ వోల్టేజ్ అండ్ ఇట్స్ వోల్టేజ్ ఈజ్ 1. నో ఇట్స్ వోల్టేజ్ ఈజ్ 2.2 వోల్టేజ్ హైయెస్టే, బట్ ఇట్స్ వోల్టేజ్ 2.2. అంటే ఇది రాంగే కదా స్టేట్మెంట్, ఎస్ ఆర్ నో. కానీ ఇక్కడ మనకు మిగిలింది చూద్దాం. ఇక్కడ పర్సంటేజ్ యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ, పర్సంటేజ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. వాట్ అవర్ ఎఫిషియన్సీని మనం ఎనర్జీ ఎఫిషియన్సీ అంటాం, యాంపియర్ అవర్ ఎఫిషియన్సీని క్వాంటిటీ ఎఫిషియన్సీ అంటాం. దీని యొక్క ఎఫిషియన్సీ పర్సంటేజ్ ఇదేమో 75%, ఇదేమో 85 to 95%. కేర్ఫుల్. సో నువ్వు ఇప్పుడు ఎనర్జీ ఎఫిషియన్సీ ఈజ్ మోర్ దాన్ క్వాంటిటీ, యాంపియర్ ఎఫిషియన్సీ అంటావా? ఇది ఉన్నది తక్కువనే కదా, ఇది కూడా రాంగే. అంటే నువ్వేం చూజ్ చేసుకోవాలి? ఓన్లీ 2A కరెక్ట్. 2 కరెక్ట్ అన్నాడు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్. చూసారా, నాట్ కరెక్ట్. కరెక్ట్ కానిది ఏంది అన్నాడు. రిగార్డింగ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ, పాజిటివ్ ఎలక్ట్రోడ్ లెడ్ పెరాక్సైడ్, లెడ్ యాసిడ్ బ్యాటరీ ఓకే, అండ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఈ స్పాంజ్ లెడ్. కరెక్ట్ ఈ స్టేట్మెంట్, అవునా కదా? యానోడ్ ఆర్ పాజిటివ్ ఎలక్ట్రోడ్, యానోడ్ ఈస్ PbO2 లెడ్ పెరాక్సైడ్. Electrolyte is a dilute sulfuric acid and its specific gravity can be measured by hygrometer. Gravity can be measured by hydrometer, not hygrometer. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? కాదు. When it's fully charged lead acid, anode gets converted into lead peroxide. కరెక్టే. And it appears as dark chocolate in brown color. ఇది కూడా కరెక్టే. థర్డ్ కూడా కరెక్టే కదా. When it fully discharged, both anode and cathode are gets converted into lead sulfate అంటే PbSO4. ఎప్పుడు డిశ్చార్జ్ అయినప్పుడు appears as whitish color. కరెక్టే. నేను అడిగింది ఏంటి? నాట్ కరెక్ట్. ఒకటే కరెక్ట్ కాదు, అది సెకండ్ స్టేట్మెంట్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది, బ్యూటిఫుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కంప్లీట్ ద ఫాలోయింగ్ డిశ్చార్జింగ్ రియాక్షన్ విత్ టేక్స్ ప్లేస్. చూడండి, ఇచ్చింది డిశ్చార్జింగ్. మనం ప్రీవియస్ క్వశ్చన్లో చూద్దాం. బై 1 get 1. డిశ్చార్జ్ అయినప్పుడు ఎందులో కన్వర్ట్ అవుతుంది? PbSO4. క్యాథోడ్ ఆర్ కన్వర్ట్ ఇంటూ PbSO4 లెడ్ సల్ఫేట్. మరి ఇది యాక్చువల్లీ ఇది అంటే చార్జ్ నుంచి డిశ్చార్జ్ ఇది చార్జ్ అయినప్పుడు అండి PbSO4 ఎందులో ఉంది? ఇందులో లేదు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బై హార్డ్ చేయాల్సిన అవసరం లేదు బ్రదర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ PbSO4 ఓకే, ఇక్కడ బ్రదర్ డిశ్చార్జ్ అయినప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది, అంటే వాటర్ ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? ఛార్జింగ్ అవుతున్నప్పుడు వాటర్ కన్జ్యూమ్ చేయడం వల్ల డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్ వీక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. సో చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్ బ్యాటరీస్? హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడతాం ఇందులో ఆటోమొబైల్ బ్యాటరీస్లో. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్,
ద పర్పస్ ఆఫ్ డైనమో ఈజ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. డైనమో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? యాక్ట్స్ యాజ్ రిజర్వాయర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీయా, సప్లై ఎలక్ట్రిక్ పవరా, కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీయా. పర్పస్ ఆఫ్ డైనమో ఈజ్ చూస్ కరెక్ట్ ఆన్సర్. కంటిన్యూయర్లీ రీఛార్జ్ ద బ్యాటరీ. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనం నాన్ టెక్నికల్లోకి ఎంటర్ అవుతున్నాం. సో నాన్ టెక్నికల్లో 24 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్, పోలీస్ క్రిమినల్స్. పోలీస్ యొక్క ప్రొఫెషన్ ఏంది? క్రిమినల్స్ని పట్టుకోవడం. సిస్టర్ ఫీమేల్. ఇక్కడ ఒక పర్సన్ ఇచ్చాడు అంటే రిలేషన్ చెప్తున్నాడు, రాంగ్. సేమ్ పైన క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో ఆ రెండింటి మధ్యలో ఎలాంటి లాజిక్ ఎగ్జిస్ట్ అవుతుందో సేమ్ లాజిక్ ఎందులో ఎగ్జిస్ట్ అవుతుంది అనేది దాని యొక్క మీనింగ్. టీచర్ స్టూడెంట్స్ రావాలి అంటే టీచర్ యొక్క ప్రొఫెషన్ గురించి చెప్తుంది కాబట్టి రాంగ్. ఇక్కడ పోలీస్ యొక్క ప్రొఫెషన్ గురించి మాట్లాడలే కదా. డాక్టర్ పేషెంట్లను పట్టుకుంటారా లేదా? సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాయర్ రాంగ్. ఇక్కడ ప్రొఫెషన్ ఇచ్చాడు, ఇక్కడ లాయర్ ఇచ్చాడు, పర్సన్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పాయింటింగ్ టువర్డ్స్ ఏ ఉమెన్. ఇది బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. ఒక ఉమెన్ని చూస్తూ రీనా సెడ్ దట్. రీనా చెప్పిందంట ఇలా, రీనా, షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ లా. హౌ ఈజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు రీనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, రీనా సమ్వేర్ ఎక్కడో ఉన్నది, ఒక ఫోటోగ్రాఫ్లో సమ్వేర్ ఒక వ్యక్తిని చూసుకుంటూ ఆమె ఏమంటుందంటే రీనా ఇలా చెప్పిందంట, షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ లా. అంటే మై అంటే ఎవరు ఇక్కడ? రీనా. అవునా కదా? రీనానా కదా? రీనా. అయితే రీనాస్ ఫాదర్ ఇన్ లా ఏమవుతుంది? రీనాస్, ఓకే నేను ఇక్కడ తీసుకుంటా. రీనాస్ ఫాదర్ ఇన్ లా అంటే మీరు గమనించండి, రీనాస్ ఫాదర్ ఇన్ లా అంటే రీనాస్ ఫాదర్ ఇన్ లా అంటే రీనా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాదరే కదా. ఎస్, రీనా ఫీమేల్ అనుకుందాం. అంటే ఆల్రెడీ మన పేరు చూస్తే తెలుస్తుంది, హస్బెండ్ వాళ్ళ ఫాదరే కదా. ఫాదర్ అంటే మేలా ఫీమేలా? మేల్. మనం ఇచ్చేయచ్చు. ఫాదర్స్, నేను వస్తున్నా, ఫాదర్స్ ఓన్లీ డాటర్ అంటే ఒకే ఒక కూతురు. ఫాదర్స్ ఓన్లీ డాటర్ అంటే ఏంటిది? అంటే రీనా వాళ్ళ హస్బెండ్ సిస్టరా కాదా? హస్బెండ్స్ సిస్టరా కాదా? ఫీమేల్ ఇచ్చాను, చూసారా? ఫీమేల్ అంటే పాజిటివ్, ఫీమేల్ అంటే నెగిటివ్. ఓన్లీ డాటర్. షీ అంటే ఎవరు? షీ ఈజ్ అంటే మనం ఇక్కడ స్టాప్ అయినాం. ఉమెన్ అంటే ఇక్కడ ఎవరు? ఉమెన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? హౌ ఈజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు రీనా? చూడండి, రీనా ఉమెన్కి ఏమవుతుంది అడగలేదు, ఉమెన్ రీనాకి ఏమవుతున్నది అని అన్నాడు. ఉమెన్ రీనాకి ఏమవుతుంది? యాక్చువల్లీ ఈ షీ సిస్టర్ ఆఫ్ హర్ హస్బెండ్ ఆర్ నాట్? ఆబ్వియస్లీ ఏమవుతుంది? సిస్టర్ ఇన్ లా. సో సిస్టర్ కాదు, మదర్ కాదు, సేమ్ జనరేషన్ ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు మదర్ ఎట్లయితారండి? సేమ్ జనరేషన్, ఇది ఫ్యూచర్ పాస్ట్ జనరేషన్. డాటర్ కాదు, సేమ్ జనరేషన్ ఉన్నారు కదా. డాటర్ కాదు, మదర్ కాదు, సేమ్ జనరేషన్. సిస్టర్ ఆర్ సిస్టర్ ఇన్ లా. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా మనం ఎలిమినేషన్ ప్రాసెస్ వాడచ్చు. ఏ మ్యాన్ వాక్స్ 10 కిలోమీటర్ ఇన్ ద ఈస్ట్ డైరెక్షన్. ఇది డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్. నేను ఒక పని చేస్తాను, ఇక్కడ నేను మీకు అర్థం కావడానికి నేను 4 డైరెక్షన్స్ తీసుకుంటా, మెయిన్ డైరెక్షన్స్. యాక్చువల్లీ డైరెక్షన్స్ ఆర్ క్యాటగిరైజ్డ్ ఇంటూ 4 టైప్స్ బేసికల్లీ. మెయిన్ డైరెక్షన్స్ అంటాం, కార్నర్ డైరెక్షన్స్ కలుపుకొని 4 8. ఇది నార్త్ డైరెక్షన్, ఇది సౌత్ డైరెక్షన్, ఇది ఈస్ట్ డైరెక్షన్, ఇది వెస్ట్ డైరెక్షన్. జస్ట్ మీకు లో లెవెల్ చెప్తున్నా. ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది లెఫ్ట్. దాని మీనింగ్ ఏంటిది? నువ్వు ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఇది రైట్, ఇది నార్త్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఇది రైట్, ఇది లెఫ్ట్. నువ్వు సౌత్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఇది రైట్, ఇది లెఫ్ట్. నువ్వు వెస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఇది నీకు రైట్, ఇది లెఫ్ట్. ఇది ఆరిజిన్ అనుకో. ఇప్పుడు క్వశ్చన్ ఏంది? ఏ మ్యాన్ వాక్స్ 10 కిలోమీటర్ ఇన్ ద ఈస్ట్ డైరెక్షన్. అంటే ఒక వ్యక్తి అంట ఈస్ట్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు? 10 కిలోమీటర్. ఓకే, 10 కిలోమీటర్ ట్రావెల్ చేసిండు. అంటే ఇదేంటిది? ఆరిజిన్ ప్లేస్, ఆరిజిన్ ఓ అనుకుందాం. అన్ని కిలోమీటర్లనే ఉంటాయి కాబట్టి 10 అని తీసుకుందాం. నెక్స్ట్, దెన్ టర్న్స్ టు ద రైట్. అంటే మనకు ఈస్ట్ డైరెక్షన్ ఉన్నప్పుడు రైట్ అంటే ఏంటిది? డౌన్వర్డ్స్. అండ్ మూవ్స్ 5 కిలోమీటర్ ఇన్ దట్ డైరెక్షన్. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు? 5 కిలోమీటర్ ట్రావెల్ చేసిండు. మరి దెన్ హీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్. అంటే సౌత్లో ఉన్నప్పుడు లెఫ్ట్ టర్న్ అంటే ఎటువైపు రావాలి? ఈస్ట్ డైరెక్షనా వెస్ట్ డైరెక్షనా? ఈస్ట్ డైరెక్షన్. అంటే ఎంత టర్న్ అయ్యాడు? ఎంత డిస్టెన్స్? 2 కిలోమీటర్ అహెడ్. అంటే ఇదెంత? 2 కిలోమీటర్. కొంచెం తక్కువ తీసుకోండి, 2 కిలోమీటర్. దిస్ ఈజ్ 2. అయితే ఫైండ్ ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్. మినిమం డిస్టెన్స్ అంటే ఏంటిది? డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటిది? హైపోటెన్స్.
బిట్వీన్ ఇట్స్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. ఇదేంటిది ఫైనల్ పాయింట్, ఇదేంటిది ఇనిషియల్ పొజిషన్. సో యాక్చువల్గా డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటిది ఇదే కదా మనం కనుక్కోవాల్సింది ఇదే కదా. అయితే దీన్ని కనుక్కోవాలి అని అంటే ఒకసారి చూడండి, నేను ఇలా తీసుకుంటా జస్ట్ మీకు అర్థం కావడం కోసం. ఈ డిస్టెన్స్ ఎంత ఉందండి, ఈ డిస్టెన్స్ ఎంత ఉంది 2 కిలోమీటర్ ఉంది. ఎస్, ఈ డిస్టెన్స్ ఎంత ఉంది 5 కిలోమీటర్ ఉంది. ఇప్పుడు నేను మొత్తం ఈ విధంగా వచ్చా 10 + 2 ఎంత 12. ఓకే, ఇది ఎంత 5. ఓకే, ఇప్పుడు చూడండి ఇదేగా మనం మాట్లాడేది 12² 5² అంటే ఈ డిస్టెన్స్ కదా, d² = 12² + 5². సో 12² అంటే 144, 5² అంటే 25, రెండింటిని యాడ్ చేస్తే 169 వస్తుంది. √169 ఎంత 39 కిలోమీటరా కాదా, 13 కిలోమీటరా కాదా, దట్స్ ఇట్. 13 కిలోమీటర్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా సాల్వ్ చేయాలి. మీ ఇక్కడ డైరెక్ట్ అంటే హైపోటెన్స్ రాలేదు, ఇక్కడ వస్తాయి కావచ్చు అనుకుంటారు, కానీ ఇక్కడ ఇచ్చాడు. సో ఇలాంటప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ HECK ఈజ్ కోడెడ్ యాజ్, చూడండి HECK ఈజ్ కోడెడ్ యాజ్ ఏ విధంగా కోడ్ చేయబడింది. ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని లెటర్ ఉన్నాయి 9112345, ఏదో డిఫరెన్స్ ఉంది 94410. చూద్దాం అది ఎట్లా రాశారో అనేది చూద్దాం, లాజిక్ ఏంటిదని చూద్దాం. ఇక్కడ చూడండి, హెచ్ అంటే ఎంత బ్రదర్ 8, ఈ అంటే ఎంత 5, సి అంటే ఎంత 3, కే అంటే ఎంత 11, అంతే కదా. ఇక్కడ 9 రావాలంటే నేను ఏం చేయాలి, 9 రావాలంటే +1. ఇక్కడ నాకు 4 రావాలంటే నేను ఏం చేయాలి -1. ఇక్కడ నాకు 4 రావాలంటే ఏం చేయాలి 3కి +1. నాకు ఇవి 10 రావాలంటే ఏం చేయాలి మైనస్. అంటే ఆల్టర్నేటివ్గా నువ్వు +1 -1 +1 -1 చేస్తున్నావు లేదా. అండ్ DIG ఈజ్ కోడెడ్ యాజ్, డి అంటే 4 + 1 5, ఐ అంటే 9 -1 8, జీ అంటే 7 + 1 8. సేమ్ లాజిక్ ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే BIKE బైక్ ఈజ్ కోడెడ్ యాజ్ డాష్. బి అంటే ఎంత తెలియాలి, కే అంటే ఎంత తెలియాలి. ఈ అంటే 5, కే అంటే 11, ఐ అంటే 9, బి అంటే 2 +1 -1 +1 -1. చలో 3 8 11 12 4 అంటే ఏంటిది డి. మీరు అన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. 3 8 12 4 3 8 12 4 8 12 4. ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎ రో ఆఫ్ పీపుల్ ఆల్ ఫేసింగ్ నార్త్, అందరు ఏ డైరెక్షన్ వస్తున్నారు నార్త్లో చూస్తున్నారు. ప్రిన్స్ ఈజ్ 5th ఫ్రమ్ ద రైట్ ఎండ్. సపోజ్ నేను నార్త్ డైరెక్షన్ అరేంజ్ చేస్తాను, అందరు పైన చూస్తున్నారు. ప్రిన్స్ అనే క్యాండిడేట్ PRI, ప్రిన్స్ అనే క్యాండిడేట్ ఓకే 5th ఫ్రమ్ ద రైట్ ఎండ్ నుండి 5th అంట. రైట్ అంటే ఇదే కదా, లెఫ్ట్ అంటే ఇదే కదా, కేర్ఫుల్గా గమనించు. ఓకే, అమిత్ ఈజ్ 15th ఫ్రమ్ ద రైట్ ఎండ్. అమిత్ అనేటోడు కూడా 15th ఫ్రమ్ రైట్ ఎండ్ అన్నప్పుడు ఇద్దరి యొక్క ర్యాంక్స్ని రైట్ సైడ్ ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా అమిత్ అనేవాడు ప్రిన్స్ తర్వాతనే రావాలి. అంటే నేను ఈ విధంగా తీసుకోవచ్చా, అంటే సపోజ్ అమిత్ అని తీసుకుంటున్నాను. అమిత్ యొక్క ర్యాంక్ ఎంత ఇచ్చాడు 15th ఫ్రమ్ ద రైట్ ఎండ్. నేను ఆరో ఇండికేషన్ ఇస్తున్నా చూసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు, అమిత్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ద ప్రిన్స్ అండ్ ఆదిత్య. చూడండి, ప్రిన్స్ గురించి మనకు తెలుసు, ఆదిత్య గురించి మనకు తెలియదు. సో ప్రిన్స్కి ఆదిత్యకి అమిత్ అనేవాడు ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉన్నంట, ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ప్రిన్స్ అండ్ ఆదిత్య. ఓకే, అంటే ఖచ్చితంగా నీకు ఆదిత్య అనేవాడు ఇటే కదా రావాల్సింది. ఎస్, ఆదిత్య అనేవాడు ఇటే కదా నీకు రావాల్సింది. ఆదిత్యకి ప్రిన్స్కి చూడండి, అమిత్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ప్రిన్స్ అండ్ ఆదిత్య. ప్రిన్స్కి ఆదిత్యకి అమిత్ మధ్యలో ఉన్నాడు ఎగ్జాక్ట్లీ. అయితే ఇఫ్ ఆదిత్య ఈజ్ 6th ఫ్రమ్ ద లెఫ్ట్, ఆదిత్య అనేటోడు లెఫ్ట్ సైడ్ ఉన్నంటే ఇటు 6th ఉన్నాడంట, లెఫ్ట్ ఫ్రమ్ నుంచి 6th ఉన్నాడంట. ఓకే, హౌ మెనీ పీపుల్స్ ఆర్ దేర్ ఇన్ దట్ రో. చూడండి, ఒక రోలో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కనుక్కోవాలంటే మనకు ఒకే పొజిషన్ యొక్క ర్యాంక్ అనేది 2 సైడ్స్ నుండి తెలియాలి. అలా వచ్చినప్పుడు 2 ర్యాంక్స్ యాడ్ చేసి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే నీకు టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తాయి. నీకు ఇక్కడ తెలుసు ఆ స్టేట్మెంట్ తెలీదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కనుక్కోవాలి అని అంటే నేను సేమ్ పొజిషన్ సేమ్ పర్సన్ యొక్క ర్యాంక్ అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మిడిల్ అన్నాడు, ఇది మిడిల్ అన్నాడు అని అంటే మనం ఈ విధంగా తీసుకుందాం. ఒకసారి ఇక్కడ ఇది మనం సేమ్ డైరెక్షన్లో ర్యాంక్ ఇచ్చాము.
15కి 5కి ఎంతమంది ఉంటారు? ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జస్ట్ మీకు అర్థం కావడం కోసం. నేను ఒక పర్సన్ యొక్క ర్యాంక్ తీసుకుంటాను. ఇక్కడ ఒక ఎక్స్ అనేటోడు, ఇక్కడ వీడు 3rd ర్యాంక్, వీడు 5th ర్యాంక్. 5th నుండి 3rd తీసేస్తే ఎంత? 5 - 3 = 2. అవునా కదా? నీకే మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఒక్కోడే. నీకు వచ్చిన డిఫరెన్స్ నుండి ఇంకొకటి తీసేస్తే మధ్యలో ఎంతమంది ఉన్నారో మనం చేయొచ్చా లేదా? ఎస్ సార్. ఇప్పుడు నాకు ర్యాంక్ అనేది వీడిది 3 ఉంది, వీడిది 5 ఉంది. మధ్యలో ఎంతమంది ఉన్నారో నీకు తెలియాలంటే ఇళ్ళకెళ్ళి తీసేస్తే 2 వస్తుంది. కానీ 3 తర్వాత 4, 4 తర్వాత 5 అంటే మధ్యలో ఉన్నోడు ఎంత? ఒక్కోడే కదా. అంటే నేను ఇళ్ళకెళ్ళి వచ్చిన డిఫరెన్స్ నుండి ఒక్కటి తీసేస్తే వస్తుంది కదా. చూడు, 50 నుంచి 5 తీసేస్తే ఎంత? 10. అంటే మధ్యలో ఎంతమంది ఉన్నారు? 9 మెంబర్స్ ఉన్నట్టా కాదా? ఇక్కడ 9 ఉన్నారంటే ఇక్కడ కూడా 9 ఉన్నట్టే కదా. అరే యారు, 15 నుంచి 5 తీసేస్తే 10, 10 లెక్కల్లో ఒకటి తీసేస్తే 9. అంటే ఇప్పుడు 9 వచ్చిరా లేదా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు నాకు ఇది 15కి 9 + 1 వీడి ర్యాంక్ వస్తుందా లేదా? అంటే 25 వస్తుందా లేదా నాకు రైట్ సైడ్ నుండి ర్యాంక్? బ్రదర్ 15 + 9 24. వీడిని కూడా ఇంక్లూడ్ చేస్తే నాకు ఏమొస్తుంది? 25th వస్తుంది. ఇప్పుడు నాకు ఆదిత్య యొక్క ర్యాంకు లెఫ్ట్ సైడ్ నుండి ఉంది, రైట్ సైడ్ నుండి ఉంది. 25 + 6 ఎంత? 31. 31లకి ఒకటి తీసేస్తే ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ = 30. బ్రదర్, టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ = లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ -1. లేదంటే ఒక పని చేయి, ఒక ర్యాంక్లకి వెళ్ళి తీసేయి, రెండింటిని యాడ్ చేయి. 6 ఒకటి ఓడితే ఎంత? 5. 25 + 5 ఎంత? 30. దట్స్ ఇట్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా, క్వశ్చన్ బాగుంది. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ ద వెన్ డయాగ్రామ్ షోన్ హియర్, ఇక్కడ వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ ఇచ్చిన వెన్ డయాగ్రామ్లో హియర్ ద ట్రయాంగిల్ రిప్రజెంట్ స్టూడెంట్స్. ట్రయాంగిల్ ఎక్కడుంది? ఇగో ఇది స్టూడెంట్స్ అంట. ఫస్ట్ మీరు మార్క్ చేసుకోండి. అయినా మీకు ఆన్లైన్లో మార్క్ చేసుకోవడానికి ఉండదు, కాబట్టి పేపర్ మీద రాయాలి. మొత్తం డయాగ్రామ్ కాదు, ట్రయాంగిల్ అంటే ఏందో. సర్కిల్ రిప్రజెంట్స్ డిప్లొమా హోల్డర్స్. ఇదేంటిది? డిప్లొమా హోల్డర్స్. ఓకే. అండ్ ద క్వాడ్రిలాటరల్ రిప్రజెంట్స్ గ్రాడ్యుయేట్స్. ఇదో క్వాడ్రిలాటరల్ గ్రాడ్యుయేట్స్. ఓకే. ద నంబర్ ఆఫ్ గివెన్ ఇన్ ద డయాగ్రామ్ రిప్రజెంట్స్ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కేటగిరీ. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ డిప్లొమా హోల్డర్స్ బట్ నాట్ గ్రాడ్యుయేట్స్? చూడండి, డిప్లొమా హోల్డర్స్ ఉండాలి, గ్రాడ్యుయేట్స్ ఉండకూడదు. డిప్లొమా హోల్డర్స్ ఉండాలి, గ్రాడ్యుయేట్స్ ఉండకూడదు. చూడు, డిప్లొమా హోల్డర్స్ ఎక్కడ? ఇది. ఎస్ ఆర్ నో? గ్రాడ్యుయేట్స్ ఎవరు? ఇగో ఇది. ఇక్కడ ఈ ఏరియా ఉండకూడదు, ఈ ఏరియా ఉండకూడదు. ఈ ఏరియా ఉండకూడదు అంటే మిగిలిన నంబర్ ఎంత? 8. చూసారా, మీరు కంటెంట్ని కనుక ప్రాపర్గా చదివితే మీ క్వశ్చన్ సాల్వింగ్ అనేది చాలా ఈజీ. చలో, నెక్స్ట్ క్వశ్చన్. A and B started a business investing amount of 92,500 rupees. 112,500 rupees. ఇద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంట. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇంత, బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇంత రెస్పెక్టివ్లీ. ఇఫ్ బీస్ షేర్ ఈజ్ ఇన్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై ద, ఓకే, బి యొక్క షేర్ 9,000 వచ్చిందంట. వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై ద టుగెదర్? బ్రదర్, ఇద్దరి యొక్క ప్రాఫిట్ అడుగుతున్నాడు. ఇద్దరు ఇన్వెస్ట్లు చేశారు. టైం గురించి మాట్లాడుతున్నాడు. డిఫరెంట్ టైం ఇచ్చినప్పుడు మనం చేయొచ్చు. ప్రాఫిట్ ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం గురించి మాట్లాడట్లేదు కాబట్టి ఇద్దరు సేమ్ టైం పాటు ఇన్వెస్ట్ చేశారు. సో ఏ అనుకుందాం, బి అనుకుందాం. ఏ ఎంత ఇన్వెస్ట్ చేసిండు బ్రదర్? 92,500. అంటే నేను ఇట్లా తీసుకుంటా, 2 zeros క్యాన్సిల్ అవుతాయా లేదా? ఇద్దరి యొక్క ప్రపోర్షనల్ అంటే ఓకే 925. ఈయన ఎంత చేసిండు? 2 zeros క్యాన్సిల్, 1 1 2 5 అంతే కదా. 1 1 2 5 92 5. నేను ఏం చేస్తా అంటే నేను క్యాన్సిల్ చేస్తాను. 5తో క్యాన్సిల్ చేస్తాను. 5 1 ఎంత ఉంది? 4. 5 4 40. 5 ఎంత 40, 5 5 25 అంతే కదా. 5 ఎక్కం 5 4 ఉంటుంది. 5 ఎంత 40, 5 5 25. 5 రెంట్ల 10, ఇంకొక 1 ఉంటుంది కదా. 5 రెంట్ల 10, 5 5 25. మళ్ళీ పోతుందా 5తోని? 5 3 15, 5 7 35, 5 4 20, 5 5 25. చూసారా, 5 4 20, 5 5 25, 5 3 15, 5 7 35. ఇప్పుడు ఏ యొక్క పార్ట్స్ ఎన్ని? 34. బి యొక్క పార్ట్స్ ఎన్ని? 45. బ్రదర్, నేను వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్లు కామన్ ప్రపోర్షన్ క్యాన్సిల్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన రేషియో. మరి ఏ ఇంత ఇన్వెస్ట్ చేస్తే, బి ఇన్ని పార్ట్స్ ఇన్వెస్ట్ చేస్తే, వీళ్ళిద్దరు సేమ్ టైం పార్ట్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి మనం సేమ్ టైం అనుకోవాలి. ఏ తీసుకున్న ప్రాఫిట్లో వచ్చిన అంటే ప్రాఫిట్ ఎంత? 9,000. అంటే ఏనే కదా. ఈ నో
ఇఫ్ బీస్ షేర్ ఇన్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై, ఇది బి యొక్క ప్రాఫిట్ ఎంత 9,000, బి యొక్క ప్రాఫిట్ ఎంత 9,000. అంటే బి ఎంతైతే ఇన్వెస్ట్ చేసిండో అంతే ప్రపోర్షనల్లో ఆయనకు వచ్చిన ప్రాఫిట్ కూడా అంతే ఉంటుంది కదా. సో బి యొక్క ఎన్ని పార్ట్స్ వచ్చినాయి 45 పార్ట్స్. ఎంత వచ్చింది ఆయనకు 9,000 రూపీస్. అంటే 45 2s 90. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత బ్రదర్ 200. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 200 రూపీస్. 45 2s 90 200. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంది, వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై టుగెదర్. ఇద్దరి చేత ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేసారు. ఇగో ఇద్దరిని కలిపితే ఎంత, ఇగో 40 + 30 70 ప్లస్ ఓకే 12. చూడండి 45 37 7 5 12 4 3 70 82 పార్ట్సా కాదా. 82 × 200 × 0 2 zeros ఎట్లా రాసుకున్నాం. 160 + 4 2 2s 164. అంటే మొత్తం ఎంత వస్తుంది 2 zeros 16,400. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 16,400. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ సురేష్ అండ్ హిజ్ ఫాదర్. సురేష్ యొక్క వయస్సు అండ్ ఆయన యొక్క ఫాదర్ యొక్క నిష్పత్తి ఎంత ఉంది 2:7. ఇది సురేష్ అనుకో, సురేష్ వాళ్ళ ఫాదర్ అనుకో, వాళ్ళ మధ్యలో ఉన్న ఏజ్ రేషియో ఎంత 2/7. ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ ఈజ్ 40 years. వాళ్ళిద్దరి మధ్యలో ఏజ్ ఎంత 40 years. ఓకే డిఫరెన్స్ ఏజ్. దెన్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ 6 years ago. అంటే నేను ఇట్లా అనొచ్చా, సురేష్ యొక్క అండ్ వాళ్ళ ఫాదర్ యొక్క వయస్సు ప్రస్తుతం రేషియో ఇచ్చాడు, కానీ 6 years ago తర్వాత వాళ్ళ వయస్సులో నిష్పత్తి ఎంత అంటే వాళ్ళకు వచ్చిన ప్రస్తుత వయస్సు నుండి నేను 6 సంవత్సరాలు తీసేస్తే అయిపోద్ది కదా. ప్రస్తుతం వాళ్ళ ఫాదర్ వయస్సు ఎంత ఉందో 6 సంవత్సరాలు కూడా వాళ్ళ ఫాదర్ వయస్సు కూడా ఆయనకి ఎంత ఉంటే వాళ్ళ కొడుకు కూడా అంతే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, అయితే మనకి ఇచ్చిన కీ పాయింట్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్. ఈ ఇద్దరి మధ్యలో ఏజెస్ వ్యత్యాసం ఎంత ఇచ్చాడు 40 years. చూడండి ఈయన 2 parts, ఈయన 7 parts. వీళ్ళిద్దరి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది రేషియోలో 5 parts. అంటే 5 parts ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 40 years. అంటే 5 ఎందులా అంటే 1 part ఈక్వల్ టు ఎన్ని బ్రదర్ 8 years. అంటే ఇప్పుడు సురేష్కి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 2 parts. అంటే నేను ఇట్లా అనొచ్చా 2 parts అంటే 2 × 8 ఎంత 16 -6. ఫాదర్ యొక్క పార్ట్స్ ఎన్ని 7 × 8 7 56 ఇగో 16 - 6 56 - 6. 16 ఇట్లకి వెళ్ళి 6 తీసేస్తే 10, 56 వెళ్ళి తీసేస్తే 0 0 1:5. అంటే మనం 1/5 కెన్ బి రిటర్న్ యాజ్ 1:5 అని రాస్తావా లేదా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 104. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద 40% ఆఫ్ ద నంబర్ ఈజ్, ఒక నంబర్ ఉందంట 40% ఆఫ్ ఈ నంబర్ ఈజ్ లెస్ దాన్ 60%, ఓకే లెస్ దాన్ ఇట్స్ 60% by 30. ఒక నంబర్ ఉందంట అందులో 40%, అదే నంబర్ యొక్క 60% కంపేర్ చేసినప్పుడు 30 తక్కువ అవుతుందంట. నేను ఇట్లా అనొచ్చా, ఎవరు ఎక్కువ ఉన్నారు ఈ నంబర్, ఒక నంబర్ ఎక్స్ అనుకో, 60% ఆఫ్ దట్ నంబర్, వ్యత్యాసం ఎంత 30, 40% ఆఫ్ ఎక్స్ నంబర్ ఎంత వచ్చింది 30. అయితే 20% ఆఫ్ దట్ నంబర్ ఎంత అంటే నేను అనుకున్న నంబర్ ఏంది ఎక్స్, 20% అంటే 20% ఆఫ్ ఎక్స్ ఇది ఎంత అన్నట్టే కదా. అంటే నేను ఎక్స్ విలువ కనుక్కొని దాన్ని 20% చేస్తే వస్తుందా లేదా. 60 - 40 ఎంత బ్రదర్ 20% ఎక్స్ ఈక్వల్ టు 30. అంటే ఆల్రెడీ మనకు వచ్చేసింది, ఇక్కడ మనం చేయాల్సిన అవసరం లేదు, 20% ఆఫ్ దట్ నంబరే కదా. ఓకే లేదు సార్ నేను కనుక్కొని చేస్తా అంటే చెయ్యి, నో ప్రాబ్లం. ఆన్సర్ 30. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 30. నెక్స్ట్ క్వశ్చన్. గిరి బాట్ ద ఓల్డ్ మెషిన్ ఫర్ 2000 రూపీస్. ఆయన 2000 రూపాయలకు ఒక వస్తువు తీసుకొచ్చిండు, ఒక మెషిన్ తీసుకొచ్చిండు. అండ్ స్పెంట్ 500 రూపీస్, దాని మీద 500 రూపాయలు వెచ్చించాడు ఫర్ ఇట్స్ రిపేర్. అండ్ సోల్డ్ ఫర్ 4000 రూపీస్. అంటే ఆయన ఎంత కొన్నట్టు ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత 2000 రూపాయలు పెట్టి ఒరిజినల్గా కొన్నాడు, దాని మీద 500 రూపాయలు పెట్టుబడి పెట్టిండు. అంటే 2500 రూపాయలు అన్నట్టే కదా కాస్ట్ ప్రైస్. ఓకే మరి ఇప్పుడు దాన్ని ఎంత కమ్మిండు 4000 రూపాయలకు అమ్మిండు. సెల్లింగ్ ప్రైస్ 4000 రూపాయలకు అమ్మాడు, 4000 రూపాయలకు అమ్మాడు. అయితే హిజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్, ఆబ్వియస్లీ ఆయన కొన్న వెల కంటే అంటే కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకు పర్సెంటేజ్ గెయిన్ అనేది వస్తుందా లేదా, ప్రాఫిట్ వస్తుందా లేదా. కానీ నేను అడిగింది ప్రాఫిట్ పర్సెంటేజ్, ఆయనకు వచ్చిన లాభం ఎంత.
4000 నుంచి 2500 తీసేస్తే 1500 లాభమా కాదా? గెయిన్ ఆర్ ప్రాఫిట్ ఈక్వల్ టు 4000 నుంచి 2500 తీసేస్తే 1500 కాదా? బ్రదర్ నన్ను అడిగింది పర్సంటేజ్, గెయిన్ కాదు, ప్రాఫిట్ కాదు. నువ్వు కొన్న వేళ నువ్వేమనుకోవాలి? రెఫరెన్స్ అనుకోవాలి. అంటే 2500కి 100% అనుకుంటే ఎందుకు అనుకోవాలి? నువ్వు అమ్మిన అంటే ప్రాఫిట్ అయినా లాస్ అయినా నువ్వు కాస్ట్ ప్రైస్తోనే కంపేర్ చేస్తావు. కాబట్టి నేను కాస్ట్ ప్రైస్ని 100% అనుకుంటా. అయితే 1500 అనేది ప్రాఫిటా కాదా? అయితే 1500కు ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్? 1500. ఓకే, ఇప్పుడు ఇది 100% బై 2500 అనొచ్చా లేదా? దట్స్ ఇట్. ఎస్ ఆర్ నో? జీరోస్ క్యాన్సల్. 5 మూల 5 5ల 5 రెంట్ల 20 × 3 60%. వాట్ ఈస్ దిస్? 60%. అంతేనా? 1500 100/25. 5 ముళ్ళ 5 5ల 5 రెంట్ల 20, 60% లాభం వచ్చింది అనుకో. 60%. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఎస్ఐ అంటే ఏంటిది? సబ్ ఇన్స్పెక్టర్ కాదు, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ RS 36,000. 36,000 అనేది ఒక సమ్ ఫర్ 1.5 year. సంవత్సరం నరకంట. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% పర్ మంత్. బ్రదర్ చాలా కామెడీ ఇది. మనం ఫ్లోలో పర్ ఇయర్ అని చేస్తాం. PTR/100 అని చేసినా అనుకో గయాప్. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. మనం ఒకవేళ నువ్వు PTR/100 చేస్తే నువ్వు పర్సంటేజ్ని పరాణంలోకి కన్వర్ట్ చేయాలి. కానీ ఇక్కడ చూడండి 1.5 year నీకు లక్కీగా పర్ మంత్ ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం. ఒక నెలకు 2% వడ్డీ ఉందంట, సింపుల్ ఇంట్రెస్ట్ వడ్డీ. మరి ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు. మరి సగం సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి? 6. 12 6 ఎంత? 18 months. ఓకే బ్రదర్, ఈ ఒక్క నెలకి నీకు 2% వడ్డీ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ యూనిఫామ్ రేటు కాబట్టి 18 నెలలకు ఎంత అవుతుంది? 18 × 236. అంటే నీకు వచ్చిన ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఎంత? 36%. పరాణం ఇది. నేను మొత్తం కనుక్కున్నా. ఇక నువ్వు సింపుల్ ఇంట్రెస్ట్ PTR/100 ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయొద్దు. ఓకే, అయితే నువ్వు తీసుకొచ్చిన మనీ ఎంత? 36,000. అయితే నేను అడిగింది ఏంటిది? వడ్డీ. ఫైండ్ ద ఇంట్రెస్ట్ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే బ్రదర్, ఇప్పుడు నేను ఒక పని చేస్తా. ఇప్పుడు ఏదైతే నువ్వు వడ్డీకి తెచ్చావో అంటే దాన్ని 100% అనుకుంటా. అంటే ప్రిన్సిపుల్ని మనం ఎప్పుడైనా కూడా 100% అనుకోవాలి. ఆ తీసుకొచ్చిన ప్రిన్సిపుల్నే కదా, ప్రిన్సిపుల్ని బేస్ చేసుకోనే కదా మనం క్యాలిక్యులేట్ చేసేది. 100% ఈక్వల్ టు 36,000. అయితే నీకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 36% ఎంత? అంటే 36,000కు ఎంత అనేది క్వశ్చన్. 36,000కు ఎంత అనేది క్వశ్చన్. చలో ఇప్పుడు క్వశ్చన్ చూడండి. 36% ఈక్వల్ టు 36% ఈక్వల్ టు 36 × 1% వాల్యూ ఎంత? 36,000/100. 1% ఈక్వల్ టు 36,000 కదా? నీకు 36% ఉంది కదా, 2 జీరోలు క్యాన్సల్. 36 × 36 × 10. చూడండి 6 6ల 36. అంటే 6 ఇట్లా ఉండాలి, 6 0. అలా చూస్తే ఆప్షన్ బి, ఆప్షన్ ఏ గయాప్. సో ఖచ్చితంగా మనకు ఆన్సర్ డి వచ్చే ఛాన్స్ ఉంది. మీరు చేస్తే డి వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మల్టిప్లై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. యూనిట్ ప్లేస్ ట్రై చేసినాం కాబట్టి ఎలిమినేట్ కాలేదు. 45 people కెన్ రిపేర్ ఏ రోడ్ ఇన్ 10 days. 45 మంది ఒక రోడ్డుని ఎన్ని రోజుల్లో రిపేర్ చేస్తారు? 45 members 45 మంది కలిసి ఒక రోడ్ని 10 రోజుల్లో రిపేర్ చేస్తారంట. అర్థమవుతుందా? అయితే వర్కింగ్ అవర్స్ ఒక రోజుకి ఎంత? 6 hours. ఓకే, పర్ డే. హౌ మెనీ డేస్ కెన్ 30 people? అయితే 30 మంది 30 people వర్కింగ్ 6 hours ఇన్ ఏ డే కంప్లీట్ ద సేమ్ వర్క్. 6 hours ఇచ్చాడు కదా. అయితే ఒక విషయం ఏంటంటే ఒక రోడ్ రిపేర్ చేస్తురంట. సేమ్ వర్క్ కదా, సేమ్ వర్క్. ఒక రోడ్ రిపేర్ చేస్తురు. అందులో 45 మంది కలిసి 10 రోజుల్లో ఒక్కొక్క రోజుకి 6 గంటలు కష్టపడితే 10 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. అదే పనిని సేమ్ వర్క్ 30 మంది కలిసి ఒక్కొక్క రోజుకి 6 గంటల పాటు పనిచేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనేది క్వశ్చన్ యొక్క మీనింగ్. మనం గతంలో కూడా ఇది డిస్కస్ చేసినాం. నంబర్ ఆఫ్ పర్సన్ యొక్క ఎఫిషియన్సీ, నంబర్ ఆఫ్ డేస్, నంబర్ ఆఫ్ అవర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేర్ వర్క్.
సో ఇవన్నీ మల్టిప్లై అవుతున్నాయి కానీ ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అయితే నేను ఏం తీసుకుంటా, ఇది వర్క్ సేమ్ కదా, ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. M2 E1 E2 D2 H2 ఈక్వల్ టు M1 E1 D1 H1 డైరెక్ట్ తీసుకోవచ్చు. వర్క్ సేమ్ ఉన్నది కదా, M2 E2 D2 H2 H2 డైరెక్ట్ ఇవన్నీ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. తెలియని విలువ 30 × 6 × డేస్ కనుక్కోవాలి ఈక్వల్ టు 45 × 10 × 6 ఆన్ బోత్ సైడ్ 6 క్యాన్సల్, 0 క్యాన్సల్, 3 × 3 3 × 5 15. అంటే ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తావు బ్రదర్? 15 డేస్. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ ద 73rd and 74th amendment పంచాయతీ రాజ్ ఆర్టికల్స్ అమెండమెంట్స్, ఇండియా హ్యాస్ డాష్ టైర్ గవర్నమెంట్ సిస్టమ్. 3 టైర్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసింది. తర్వాత 3 టైర్ సిస్టమ్ 2 టైర్ సిస్టమ్తోని డిఫరెంట్ కమిషన్స్తోని రీప్లేస్ చేయడం జరిగింది. సో ఆప్షన్ 73rd 74th అమెండ్మెంట్ ప్రకారం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ 3 టైర్ సిస్టమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ అసోసియేటెడ్. గాంధీ అప్పుడున్న వైస్రాయ్ గవర్నర్ జనరల్. ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ అసోసియేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మూమెంట్స్ ఆఫ్ ఇండియా? రౌలత్ యాక్ట్, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్. క్విట్ ఇండియా మూమెంట్ అనేది గాంధీ యొక్క లాస్ట్ మూమెంట్. డూ ఆర్ డై అనే నినాదం కూడా చేసింది అందులో 1940s ఉంటుంది. సో 1942 ఎగ్జాక్ట్ నాకు ఏ తెలీదు. ఆన్సర్ వచ్చి సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్, ఆప్షన్ బి. టువార్డ్స్ పోల్స్ అంటే ధృవాల దగ్గరికి వెళ్తున్న కొద్దీ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లాంగిట్యూడ్స్ మధ్యలో డిస్టెన్స్ ఏ విధంగా ఉంటుంది? డిక్రీజెస్ స్లోలీ, డిక్రీజ్ అవుతుంది కానీ ర్యాపిడ్లీ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజెస్ ర్యాపిడ్లీ, కేర్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఖరీఫ్? మనకు ఖరీఫ్ సీజన్ ఉంటుంది, రబీ ఉంటుంది, జైద్ ఉంటుంది. సో దానికి గ్రామ, కాటనా, పియా, వీటా. సో ఆన్సర్ ఏంది? కాటన్ ఈజ్ ద ఖరీఫ్ క్రాప్ యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ కోబాల్? కోబాల్ అంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. కామన్ బేస్, రాంగ్. కంప్యూటర్ బేసిక్ ఓరియంటెడ్, రాంగ్. కంప్యూటర్ బేస్డ్ ఆపరేటింగ్, రాంగ్. కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, ఆప్షన్ డి. కంప్యూటర్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఫంక్షన్ కీ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓపెనింగ్ హెల్ప్? F1 ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఓపెనింగ్ హెల్ప్. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, 40s to 50, 50s to 60, థర్డ్ జనరేషన్. చూడండి, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్ వాడారు స్విచ్చింగ్ డివైజెస్గా. సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్ వాడారు స్విచ్చింగ్ డివైజెస్గా. ట్రాన్సిస్టర్స్ ఉపయోగించారు. థర్డ్ జనరేషన్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వాడారు. సో ఫోర్త్ జనరేషన్లో వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఫిఫ్త్ జనరేషన్లో సూపర్ లార్జ్ స్కేల్. ట్రాన్సిస్టర్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెమీ కండక్టర్స్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆర్ మేడప్ ఆఫ్ సిలికాన్, నాట్ సిలికా. సిలికా ఉంటుంది ఆప్షన్లో. సిలికాన్తోని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో మనల్ని అడిగింది థర్డ్ జనరేషన్ ఏముంది? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పిఎన్జి? పిఎన్జి యొక్క అబ్రివేషన్ ఇన్ ద కంప్యూటర్. ప్రింటెడ్ న్యూ గ్రాఫిక్, రాంగ్. ప్రింటేబుల్ న్యూ గ్రాఫికల్, పోర్ట్ టు న్యాచురల్ గ్రాఫిక్, పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సర్చ్ ఇంజన్? ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏది సర్చ్ ఇంజన్ కాదు. బింగ్ సర్చ్ ఇంజనే, ఆస్క్ సర్చ్ ఇంజనే, యాహూ సర్చ్ ఇంజనే. కానీ సర్చ్ ఇంజన్ కాదు సఫారీ. ఆప్షన్ డి. గుర్తుపెట్టుకోవాలి, ఇవి కొన్ని చదివితే బెటర్. షీ ఈస్ డాష్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ అవర్ విలేజ్. ఆర్టికల్స్ నుండి వచ్చిన క్వశ్చన్. ఇంపార్టెంట్, AEIOU అంటే మనకు ఓవెల్స్ ఉంటాయి కదా, అలాంటి సౌండ్ వచ్చినప్పుడు మనం వాటి సింగ్యులర్స్ ముందు యాన్ అనేది యూజ్ చేయాలి. యాన్ ఇంపార్టెంట్ పర్సన్. షీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ మెనీ డేస్ అంటే చాలా రోజులు. ఇది దేని గురించి మాట్లాడుతుంది? పీరియడ్ ఆఫ్ టైం గురించి మాట్లాడుతుంది. పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, పాయింట్ ఆఫ్ టైం మాట్లాడితే ఏంటిది
అంటే సో అండ్ సో టైం నుండి, పాయింట్ ఎస్టర్డే అట్లా, ఎస్టర్డే నుండి, మార్నింగ్ నుండి, ఓకే 1 year నుండి, మెనీ డేస్, ఓకేనా, పాయింట్ ఆఫ్ టైం. సో పాయింట్ ఆఫ్ టైంకి నువ్వేం వాడాలి, సిన్స్ అనేది వాడాలి. పీరియడ్ ఆఫ్ టైంకి ఏం వాడాలి, ఫర్ వాడాలి. ఓకే, ఫర్ ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ మెనీ డేస్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఫర్ మెనీ డేస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ కమ్ టు మై ఆఫీస్. ఇదేంటిది అంటే ఇఫ్ క్లాజ్ అండి, టెన్సెస్ నుండి వచ్చిన క్వశ్చన్. ఇఫ్ క్లాజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్ ఇది. ఇఫ్ క్లాజ్, ఇఫ్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్, అర్థమైందా? ఇఫ్ యూ కమ్ టు మై ఆఫీస్. సో ఇలాంటప్పుడు ఏం రావాలి ఇఫ్ క్లాజ్లో అంటే షెల్ ప్లస్, ఓకే V1, షెల్ ప్లస్ హ్యావ్ రాదు, హ్యాడ్ రాదు, హ్యావ్ బీన్ రాదు. ఖచ్చితంగా షెల్ ప్లస్ V1 అంటే షెల్ హ్యావ్, వి షెల్ హ్యావ్ లంచ్ టుగెదర్. సో మనకు ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదవాలి. సో యూ నీడ్ టు రీడ్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జీకే, జీఎస్, కరెంట్ అఫైర్స్, అరిథమెటిక్, రీజనింగ్ ప్రతి ఒక్కటి చదవాలి. సో ఇప్పుడు యాస్పిరెంట్స్ మనం ఎక్స్ప్లెనేషన్ ఈ విధంగా ఇచ్చాము. భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో డిప్లొమాకి సంబంధించి క్లాసెస్ కూడా అందిస్తామని అనుకుంటున్నాము. సో వీఆర్ ప్లానింగ్ టు మేక్ క్లాసెస్ ఫర్ డిప్లొమా యాస్పిరెంట్స్, వీఆర్ ట్రయింగ్ ఫర్ దట్. సో ఈ విధంగా మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము. అండ్ అదేవిధంగా మీరు ఇప్పుడు అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్కి వెళ్తున్నారు కదా, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎగ్జామ్ని కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. సో నాకు తెలిసి మీరు అందరూ వెల్ ప్రిపరేషన్తో వెళ్తున్నారు అనుకుంటున్నాను. ఎగ్జామ్ హాల్కి హర్రీ బరీ కాకుండా కొంచెం కూల్ మైండ్ సెట్తో వెళ్ళి ఎగ్జామ్ రాసేటప్పుడు క్యాలిక్యులేషన్స్ కానీ, చదివే ఆప్షన్స్ కానీ కొంచెం ప్రాపర్గా క్వశ్చన్ చదువుతూ, ఆప్షన్స్ని ప్రాపర్గా చదువుతూ మీరు కరెక్ట్ ఆన్సర్ని చూజ్ చేసుకోండి. సో మీరు పర్టికులర్గా టైం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి అక్కడ టైం మీకు షో అవుతూ ఉంటుంది. ఆ టైంని మీరు చూసుకుంటూ టైం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇనీషియల్గా మీకు వచ్చిన క్వశ్చన్ టఫ్ క్వశ్చన్ అపియర్ అయితే మీరు దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. సో అలాంటి టఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో అపియర్ అయితే నెక్స్ట్ ఈజీ క్వశ్చన్స్కి జంప్ అవ్వండి. సో సెకండ్ స్కానింగ్లో అలాంటి టఫ్ క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది కాబట్టి. సో అలాంటి ఈజీ అంటే టఫ్ క్వశ్చన్స్ సెకండ్ స్కానింగ్లో చేయొచ్చు. ఈ వీడియోలో ఈ క్వశ్చన్ పేపర్కి ఎలిమినేషన్ ప్రాసెస్ ఇచ్చాను, రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. సో ఎలిమినేషన్ ప్రాసెస్ వాడాలి అని అంటే సబ్జెక్ట్ ఉంటేనే మనం ఎలిమినేషన్ ప్రాసెస్ వాడతాము. సో మనం ప్రతిదాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కాబట్టి మీరు కూడా సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, సబ్జెక్ట్ బిగినర్స్ ఉంటారు, కాబట్టి ట్రై టు యూజ్ ఎలిమినేషన్ ప్రాసెస్. సో ఈ విధంగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా కూడా డిప్లొమా యాస్పిరెంట్స్ కావచ్చు, ఐటీ యాస్పిరెంట్స్ కావచ్చు, ఎవరన్నా ఉన్నా కూడా సజెస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ బాగా రాస్తారని అనుకుంటున్నాను. బాగా రాయండి. రైట్.